ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కవిత కొత్త పార్టీ ప్రకటించారు. ఆమె చాలా ఎమోషనల్గా అక్కడ మాట్లాడారు, చాలా హామీలు ఇచ్చారు. మీరు చూసింటారనుకుంటా, లైవ్ చూసారా? ఆ టైంలో కొంచెం బిజీగా ఉండి ఎగ్జాక్ట్ తను పార్టీ లాంచ్ చేసిన టైంలో చూడలేదు, కానీ ఆఫ్టర్నూన్ కాసేపు చూశాను. ఏమనిపించింది? హానెస్ట్గా చెప్పండి. మీకు అదంతా చూసినప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది, ఏమనిపించింది? మీరు నన్ను ఎంత ఫాలో అయ్యారో నాకు తెలియదు శ్రీనివాస్ గారు. ఎప్పుడైనా నేను హానెస్ట్ గానే మాట్లాడాను. ఎప్పుడు కూడా నేనేం క్రియేట్ చేసి కట్ చేసి కల్పించి మాట్లాడింది లేదు. ఎమోషన్ మీరు అన్నట్టు ఎమోషనల్ అయింది కనిపించింది మనకు చూస్తే. ఒక తండ్రి నుండి బిడ్డ దూరం అయినప్పుడు కనిపించే ఎమోషనల్ కనిపించింది. ఇంకా తన మేనిఫెస్టోలో పెట్టిన హామీలు మాత్రం వాటన్నిటికంటే ముందు సీఎం కూతురుగా ఉన్నప్పుడు కవిత కొన్ని ఇంటర్వ్యూస్లో ఇచ్చింది. అది ఫస్ట్ ప్రయారిటీగా రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ప్రయారిటీ ఎట్లుండేనో అట్లా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని ఉంటే ప్రజలందరూ హర్షించేవాళ్ళు అని నాకు అనిపించింది. ఏముంటే బాగుండు అనిపించింది మీకు? అంటే ఆమె చెప్పిన వాటిలో ఏది మేనిఫెస్టోలో పెడితే బాగుండు అనిపించింది? గతంలో ఎన్టీఆర్ గారు ఏ మద్యపాన నిషేధం అయితే నిషేధం చేయాలని అన్నారో, వారు ఒక పురుషుడు. అవును, వారు ఫస్ట్ సినీ హీరోనే అయ్యి ఉండొచ్చు, తర్వాత పొలిటీషియన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఎంత చూసుంటేనో ఆయన ఆ మాటని ఉంటారు. అలాంటిది కవిత తన పొలిటికల్ కెరీర్లో కానివ్వండి, బయట చూసే సొసైటీని కానివ్వండి, ఆల్కహాల్ వల్ల మద్యపానం వల్ల ఎంత ఇబ్బందులు ఉంటాయి అనేది డెఫినెట్గా చూసున్నది తెలుసున్నది. కాబట్టి తను ఫస్ట్ అది పెడుతుందేమో తన మేనిఫెస్టోలో. ఫస్ట్ అంశం కాదు, ఒక అతి ముఖ్యమైన అంశంగా అది పెడుతుందేమో అని నేను గెస్ చేశాను. కానీ అది జరగలేదు, బాధ అనిపించింది. ఒక సీఎం కూతురుగా తను అప్పుడు మాట్లాడినప్పుడు మటుకు యాంకర్ మీలాగే క్వశ్చన్ చేసినప్పుడు మీరు సీఎం అయితే భవిష్యత్తులో ఏం చేస్తారు అంటే ఆల్కహాల్ నిషేధిస్తా అని చెప్పి, ఇప్పుడు పార్టీ పెట్టేసరికి ఏమైంది అంటే మనము అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. మనం మాటలు మారుస్తుండొచ్చు కానీ ప్రజలన్నీ గమనిస్తారు. ఇప్పుడు మీరంతా ఒక కుటుంబ సభ్యులు, చాలా కాలం పాటు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా మీరంతా. మీకు మీ మధ్య క్లియర్ డివిజన్ ఎప్పటి నుంచి వచ్చింది? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసే మినిట్ వరకు డివిజన్ లేదు వాస్తవం. పర్సనల్ డివిజన్ అంటూ ఏం లేదు. అవును, అంటే ఒక తండ్రికి తన కవితనే చెప్తుంది కదా కర్మ హిట్ బ్యాక్స్ అని. అవును, అంటే అది తనకే వర్తించింది కదండి. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక తండ్రికి తన కడుపును పుట్టిన పిల్లల మీదే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎవరికైనా కానీ. ఎగ్జాక్ట్లీ. అని ఒక తండ్రి, అది కూడా అంతా ప్రపంచం తెలిసినోడు, రాజకీయాలు తెలిసినోడు, జనంతో నిత్యం ఉండే కేసీఆర్ లాంటి ఒక మేధావి, ఒక రాజకీయ పీపుల్స్ లీడరు తన కూతుర్ను కాదనుకొని ఎవరో మీరు చెప్పే అనే వ్యక్తునికి ప్రియారిటీ ఇవ్వడానికి ఏంటి రీజన్స్ అంటారు? అంటే జనరల్గా ఎలాంటి రీజన్స్ ఉంటాయి అంటున్నాను నేను. మామూలుగా ఒక కామన్ మ్యాన్ అర్థం చేసుకోవడానికి ఏంటి అంత గొప్ప రీజన్స్ ఏముంటాయి అని చెప్పాలంటే 3 రోజులు పట్టుద్ది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. చెప్పండి. వేరే తర్వాత చెప్పిన కవితకు రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఓకే. కవిత తను పార్టీ పెట్టుకున్నా, నేను కాంగ్రెస్లో ఉన్నా, కవిత ఒక మహిళనే, నాకు ఒక చెల్లి అయినా ఇప్పుడు ఇక్కడ ఆ రిలేషన్ లేదు. వాస్తవంగా డిస్టర్బెన్స్ చేసేసిండ్రు. ఇప్పుడు తన ఒక తోటి మహిళ, ఎవరు ఏమనుకున్నా ఎట్లయినా ఒక మహిళగా మనం ఒక మహిళ గురించి సపోర్ట్ చేసుకోవాలి, మాట్లాడాలి. సో మీ విషయంలో ఏం కుట్ర జరిగిందంటారు జనరల్గా? అంటే ఎలాంటి కుట్ర చేశారు? మీరు అన్నారు మీ కొడుకును కూడా ఇబ్బంది పెట్టాడు ఒక సందర్భంలో. ఇబ్బంది పెట్టడం కాదు, చంపించడానికి ట్రై చేసాడు రియల్ శ్రీనివాస్ గారు. ఓకే. అంటే తనకు వచ్చే లాభం ఏంటి ఇవన్నీ చేయడం వల్ల? అంటే ఇప్పుడు వాడిని క్వశ్చన్ చెయ్యొద్దు. ఇక్కడ అవతల నుంచి కేసీఆర్ గారికి
తెలిసేటట్టు వాడిని క్వశ్చన్ చేస్తే ఏదో ఒక రకంగా ఏదో ఒక మీడియా నుంచి ఎన్ని మీడియాలను వాడు మేనేజ్ చేసినా అందరినీ మేనేజ్ చేయలేరు కదా శ్రీనివాస్ గారు. కేసీఆర్ గారికి ఏదో ఒక రూపంలో తెలియొద్దు, క్వశ్చన్ చేసే వ్యక్తులు ఉండొద్దు అనే దాంట్లో ఆ రకంగా ప్లాన్ చేసిండ్రు. మొట్టమొదటగా నేను బయటకు వచ్చేటట్టు చేసిండ్రు. ఎందుకు అనంటే ఫస్ట్ ఉద్యమ జెండా మోసి ఉద్యమ జెండా మా ఇంటి మీద పెట్టుకొని మా కార్ మీద పెట్టుకొని మమ్మల్ని ఒక పిచ్చోళ్ళలాగా రోడ్డు మీద పిచ్చోళ్ళు బట్టలు చింపుకొని పోతుంటే చూసి ఎట్లా నవ్వుతారో, మేము మా ఇంటి మీద కరీంనగర్లో జెండా పెట్టిన రోజు, మా కారుకు జెండా పెట్టుకున్న రోజు, ఆ జెండా మేము గర్వంగా పట్టుకొని తిరిగిన రోజు నవ్విన వాళ్ళు అయినా కూడా మన ఇంటి పార్టీ, మన బాబాయ్ పెట్టిన పార్టీ అనుకొని అనుకొని పనిచేసినాం, బిజినెస్లో వదులుకున్నాం. అన్ని విధాల చిన్న పిల్లలు, నా పిల్లలు, ఇప్పుడు నా కొడుకు రితీష్ కాంగ్రెస్లో NSUI స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఆ రితీష్ చిన్న పిల్లోడు ఉన్నప్పుడు, ఇంకో చిన్న బాబు నేను సంకలేసుకునే టైంలో ఉన్నప్పుడు హస్బెండ్ మొత్తం బిజినెస్ వదిలేసి కరీంనగర్లో తను ఒక కేసీఆర్ గారికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా, MP ఇన్ఛార్జ్గా, మీడియా ఇన్ఛార్జ్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఇన్ని ఆయన టేకప్ చేసి కనీసం ఆఫీస్ పెట్టడానికి కూడా దిక్కులేని టైంలో మా సొంత పైసలతోటి మేము ఒక ఆఫీస్ పెట్టి ఆ ఆఫీసును పగలగొట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. ఆ కాలంలో వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు. అయినా కూడా ఒక పిరికడ్ మందితోటి కరీంనగర్లో జెండా గద్దెలు పగలగొట్టిన, ఆఫీస్ పగలగొట్టడానికి వచ్చిన అన్నిటిని తట్టుకొని సొంత పైసలతోటి బిజినెస్లు కూడా చూసుకోకుండా పార్టీని నడిపినాం. ఇంకా అప్పటి నుంచే 2006లో KTR కవిత ఇద్దరు ఎంటర్ అయ్యారు బై ఎలక్షన్లో. అప్పుడు ఇంకా ఈ శకుని సంతోష్ కరీంనగర్లో మాకు వచ్చేది, మాకున్న ఇమేజ్ కావచ్చు, కేసీఆర్ గారు 2004లో నా ఇంటి నుంచే ఎలక్షన్కి వెళ్ళారు, ఎంపీగా పోటీ చేసిండ్రు. ప్రతి ఒక్క మొన్న కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన జీవన్ రెడ్డి గారు కూడా నా ఇంటికి వచ్చిపోయారు ఆ ఎలక్షన్ టైంలో. అప్పుడు అలయన్స్ ఉండే కాంగ్రెస్ TRS. ఆ టైంలో ఇప్పుడు చనిపోయిన పెద్దలు MSR గారు కానీ, జీవన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క లీడర్ మా ఇంటికి వచ్చిపోయినరు. అప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు రోజుకు మీడియా వాళ్ళు బయట వాళ్ళు కలిసి రోజుకు 500 మందికి రోజు ఫుడ్ అరేంజ్ చేసేవాళ్ళం. మేము పడుకునేసరికి మార్నింగ్ 4 అయ్యేది. మళ్ళీ 2 గంటలు కూడా మేము పడుకున్న దాఖలా లేదు శ్రీనివాస్ గారు. ఆ రకంగా మన పార్టీ, మన బాబాయి ఒక చెట్టుకు ఎదిగితే ఆ చెట్టు కింద అందరం చల్లగా ఉండొచ్చు అనుకొని ఆ రకంగా అన్నీ వదిలేసుకొని పనిచేసినాం, ఆ సర్వీస్ చేసినాం, సాక్రిఫైస్ చేసినాం. అట్లాంటి మమ్మల్ని అసలు 2004లో కంప్లీట్గా నా ఇంటి నుంచే ఎలక్షన్ అంతా వెళ్ళిండ్రు కేసీఆర్ గారు. ఇంకా కేసీఆర్ గారికి నా మీద ఉన్న ప్రేమ వాస్తవంగా కూడా నన్ను పెద్ద కూతురులాగా ఆయన చూసుకునేది. అంత ఎప్పుడు కానీ నాన్న కానీ బాబాయ్ కానీ, నాన్న కవితను వేరనుకోలేదు, కేసీఆర్ బాబాయ్ నన్ను వేరనుకోలేదు. అంత నీ బిడ్డ నా బిడ్డ అనే తేడా లేకుండా అంత మంచిగా ఉండేవాళ్ళము. ఇంకా 2004లో మేము చేసిన సర్వీస్ కానీ, మాకు బయట ఉన్న ఇమేజ్ కానీ అదంతా చూసి శకుని సంతోష్ డైజెస్ట్ చేసుకోలేక, హరీష్ వాళ్ళ పేరెంట్స్ కూడా కరీంనగర్లో ఉండేది అప్పుడు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళనీయకుండా, కేసీఆర్ గారిని నా ఇంటికి రానియకుండా మధ్యలో వేరే ఇల్లు చూసేసి కేసీఆర్ గారికి మాకు దూరం పెంచడం స్టార్ట్ చేసిండు. 2006 బై ఎలక్షన్స్లో డూ ఆర్ డై అన్న పరిస్థితిలో అప్పుడు చాలా సీరియస్గా ఉండే సిచ్యువేషన్. ఆ టైంలో కవిత KTR ఎంటర్ అయ్యారు. యాక్చువల్గా KTR వచ్చాడు కరీంనగర్, కానీ సీరియస్గా గడవడానికి కూడా పాలిటిక్స్ సిస్టమ్ లేకుండా ఫస్ట్ KTRకి. కానీ ఒక బలవంతంగా మేము యాక్టివ్గా ఉన్నాం, హరీష్ యాక్టివ్గా ఉన్నాడు అన్న దాంట్లో బలవంతంగా KTRకు రుద్దిండ్రు పాలిటిక్స్. కవిత మటుకు తను ఇంట్రెస్ట్గా యాక్టివ్గా వచ్చింది. తనకి ఇంట్రెస్ట్ ఉంది, నాన్న గెలవాలి అనేది ఒకటి న్యాచురల్ కదా, ఎవరికైనా గెలవాలనేది వచ్చింది. వచ్చి ఇంటికి వచ్చేసి అక్క మనం డైలీ వెళ్ళాలి క్యాంపెయిన్ కంటే, అవసరం లేదు, చాలా బాగుంది మనకు గ్రౌండ్లో, డెఫినెట్గా మనం గెలుస్తున్నాం, నో డౌట్, ఎవరు అడిగినా 2 lakhs తోటి గెలుస్తున్నారు అంటున్నారు, అవసరం లేదు మనం వెళ్ళాల్సింది అని హస్బెండ్ అడిగితే, హస్బెండ్ కూడా వద్దు మీరు బాగుంది బయట మేమందరం తిరుగుతున్నాం కదా, అవసరం లేదు అని అన్నా. కానీ కవిత లేదు వెళ్ళాలి అన్నది. అన్నాక సరే అని అప్పుడు ఇద్దరం కలిసి మార్నింగ్ 8:30కి
మా పిల్లలు చిన్నవాళ్ళు, అవునవును. పిల్లల్ని స్కూల్కి పంపేసి 8:30కి ఇద్దరం అన్ని విలేజెస్లోకి వెళ్ళిపోయే వాళ్ళం. కవిత నేను ఒకటే కార్లో వెళ్ళేవాళ్ళం. మళ్ళీ నైట్ 10:30, 11:30కి ఇంటికి వచ్చేవాళ్ళం. అట్లా వర్క్ చేసినాము. ఎక్కడికి వెళ్ళినా అసలు కవిత అంటే ఎవరో తెలియదండి అప్పుడు. కరీంనగర్లో ఏ డాక్టర్ ఇంటికి వెళ్ళినా, ఏ లాయర్ ఇంటికి వెళ్ళినా నేను వెళ్ళి మా చెల్లె మా కవిత, మా అంటే వాళ్ళకి అర్థం కాకపోయింది మా చెల్లె మా కవిత అంటే. అప్పుడు మా బాబాయ్ కూతురు అని అన్నాక ఓకే అని అన్నాక ఇట్లా మా డాడీ కోట ఎందుకు గెలిపియాలి అన్నాక అప్పుడు వాళ్ళందరూ అనేది మీ అక్క బాగున్నాక మీరు ఎందుకు తిరుగుతున్నారు, అసలు తిరగాల్సిన అవసరమే లేదు కదా, కేసీఆర్ గారు కంపల్సరీ 2 lakhs మెజార్టీతో గెలుస్తారు. తర్వాత ఇంటికి వచ్చాక కవిత అనేది నాతోటి, మీకు ఎంత పిఆర్ ఉంది అక్క, అసలు ఎక్కడ చూసినా కానీ మీ పేరే వినిపిస్తుంది, ఎంత పిఆర్ ఉంది మీకు అని కవిత హ్యాపీ ఫీల్ అయింది. వండర్ అయింది కవితకి. తర్వాత నైట్ మేము ఎప్పుడు ప్రచారం చేసుకొని వచ్చినా కానీ మేము ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది, మా హస్బెండ్ కూడా ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. కాబట్టి పిల్లలు వచ్చాక పిల్లల్ని ఒక మనిషితోటి ఈ శకుని సంతోష్ ఇంట్లో శోభమ్మ ఉండేది, పిల్లల్ని అప్పుడప్పుడు మా అత్తగారి దగ్గర ఉంచేది, లేదంటే ఇక్కడ శకుని సంతోష్ ఇంటికి అక్కడికి రమ్మనేది, అక్కడ నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. ఇద్దరం కవిత నేను అక్కడికి వెళ్ళాక బయట జరిగింది వాళ్ళ అమ్మకు చెప్తుంది కవిత శోభమ్మకి, మమ్మీ అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్క బావ పేరే చెప్తున్నారు, వీళ్ళకి బాగా మంచి మెయింటైన్ చేస్తున్నారు, వీళ్ళకి చాలా పిఆర్ ఉంది, ఇట్లా చాలా ఉంది అని. అంటే జెలసీగా చెప్పలేదు, పాజిటివ్ గా మంచి ఉద్దేశంతో చెప్పింది కవిత. ఆ చెప్పడం విన్నప్పుడు ఈమెమి రెస్పాండ్ అవ్వలేదు, శోభమ్మ సీరియస్ గా తీసుకోలేదు, హ్యాపీగా తీసుకోలేదు, నార్మల్ గా విని వదిలేసింది. ఆ వినడము శకుని సంతోష్ వాళ్ళ అమ్మ విన్నదండి. విని అప్పటి నుంచి వీళ్ళని ఇంకా కట్ చేయాలనేది డిసైడ్ అయిపోయి గేమ్ ప్లే స్టార్ట్ చేసింది. ఇంకా అట్లా మెల్లమెల్లగా ఆ ఎలక్షన్ తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయింది. దూరం పెంచుతూ వచ్చారు, ఇబ్బందులు చేయడము, శకుని సంతోష్ అట్లా చేయడం పెట్టిండు. కొంచెం నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ నాకు, సో నేను అట్లాంటి నేను తట్టుకోవడం నాతోటి కాదు. మీరు విక్టిమ్ అయ్యారు కదా, మీ తరఫున కవిత గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా కేసీఆర్తో ఈ విషయాల మీద చర్చ కానీ మీ తరఫున మాట్లాడడం కానీ జరిగిందా? యాక్చువల్లీ డైరెక్ట్ ఒకప్పుడు కవిత కేటీఆర్ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ కేసీఆర్ గారు బాబాయ్ తోటి మాట్లాడే పరిస్థితి ఉండకపోవు. కవిత కేటీఆర్ ఎవరైనా మా హస్బెండ్ బావా మాకు ఇది ఉంది నాన్నతో చెప్పండి అని మా హస్బెండ్ తోటి అడిగించుకునే వాళ్ళు. నేను మాత్రం డైరెక్ట్ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన పేపర్ చదివే టైంలో వెళ్తే ఊరుకోరు, ఎంతటి వాళ్ళు ఉన్నా తిడతారు. ఆయన పేపర్ చదివే టైంలో ఎవరు వెళ్ళొద్దు, ఆయన బెల్లు నొక్కితే వెళ్ళి ఒక 5 టీలో 3 టీలో ఆయన ఎన్ని టీలు తాగితే అన్ని టీలు ఇచ్చి సైలెంట్గా రావాలి అంతే. ఆ పేపర్స్ అన్నీ ఆయన చదివేంతసేపు ఎవరు కూడా డిస్టర్బ్ చేయడానికి సాహసం చేయరు. ఆ టైంలో ఎవరం వెళ్ళాం ఆయన రూమ్లోకి. ఇంకా ఆ తర్వాత నేను ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు చూసుకొని వెళ్ళి చెప్పేదాన్ని. ఇంకా వేరే ఎవరు వెళ్ళినా కొన్నిసార్లు ఆయన మూడుని బట్టి వెళ్ళేవారు, లేదంటే ఇట్లా అని అంటే ఆగిపోవాల్సింది అంతే. అట్లా ఉంటుండే సిచ్యువేషన్. కవిత కేటీఆర్ చాలా క్లోజ్ ఉండేది హస్బెండ్ తోటి కూడా, బావ అని హస్బెండ్ తోటి అడిగించుకునేది వాళ్ళు ఏదన్నా ఉంటే. డైరెక్ట్ ఎవరు కానీ డైరెక్ట్ పోయి అడిగేది ఉండకపోతుండే. కాకపోతే చిన్న చిన్న విషయాలకు ఆయనకు చెప్పి ఆయన మూడ్ ఆఫ్ చేయడము, ఏవో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మేము ఎప్పుడు చెప్పుకోలేదండి. అట్లా నాకైనా హరీష్కైనా ఎవరికైనా హస్బెండ్కైనా పార్టీలు ఇబ్బంది ఈ శకుని సంతోష్ చేసినా మేము ఎప్పుడు ఆయనకు చెప్పి ఇట్లా చేస్తున్నారు అని చెప్పకపోయేది, శోభమ్మకు చెప్పుకునేది. మెయిన్గా ఇక్కడ ఇంకొక విషయం ఏం జరిగింది శ్రీనివాస్ గారు అంటే 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు నాగబాబు గారు గోదావరి కని వెళ్ళారు, ఇంకేదో ఊరికెళ్ళి గోదావరి కని వెళ్ళారు. రిటర్న్ లో హైదరాబాద్ వచ్చే ముందు కరీంనగర్ లో ఆగుతాము అని అంటే మా బ్రదర్ వాళ్ళ దగ్గర ఉండేది కాబట్టి, సో మధ్యలో ఎక్కడన్నా ఆగాలి అని అన్నారంట. నా ఇల్లు ఉందని నాగబాబు తీసుకుంటారు కదా అనేసరికి సిస్టర్ ఇల్లు ఉంది అని అంటే, ఇంతమంది ఉన్నాము, ఇంత కాన్వాయ్ ఉంది, సిస్టర్ ఇల్లు అంత పెద్దగా ఉందా అంటే ఉండొచ్చు అనేసరికి వచ్చారు వాళ్ళు. వస్తాము మరి అని అంటే ఓకే నో ఇష్యూ అని అన్నాము. డిన్నర్ అరేంజ్ చేసాము ఒక 300-400 మెంబర్స్కి. నాగబాబు గారు 7-7:30 అరౌండ్ ఆ టైంకి వచ్చారు. కాన్వాయ్ అంత వచ్చేసింది, ఉన్నారు.
రాగానే చాలా మంది మీడియా వచ్చారు. అవును, ఉంటది అప్పుడు కదా. చిరంజీవి గారు అంటే పెద్ద ఎట్లుందండి, craze కదా. నాగబాబు గారు వాళ్ళ అవును. పార్టీ, చిరంజీవి గారు పార్టీ పెడుతున్నారు, అవును. నాగబాబు గారు మన ఇంటికి వస్తున్నారు, అంటే ఇంకా మొత్తం కేసీఆర్ గారు మన ఇంట్లో ఉంటారు అవును. అనేసరికి మీడియా కూడా ఎంత ఇంట్రెస్టింగ్ చాలా. ఉంటుంది. అందరు వచ్చారు ఉమ్. బయట. అసలు ఇంకా ఎట్లా అంటే అదొక జనజాతర అయిపోయింది. ఆ రకంగా ఎంత డోర్స్ పెట్టినా ఎట్లా పెట్టినా కంట్రోల్ కాకుండా ఆ రకంగా ఫుల్గా ఉండే పబ్లిక్ వచ్చారు. ఆయన వచ్చాక కాఫీ తాగుతానని అడిగితే కాఫీ చేసి ఇచ్చాము, డిన్నర్ అరేంజ్ చేసాము. ఆయన ఫ్రెష్ అవుతా అంటే ఓకే అవ్వండి అన్నాము. ఈ లోపల ఆయన ఫ్రెష్ అవుతున్నారు, మీడియాలో బ్రేకింగ్స్, స్క్రోలింగ్స్, ఉమ్. కేసీఆర్ అల్లుడింట, కేసీఆర్ కూతురు ఇంట్లో నాగబాబు గారు ప్రజారాజ్యం పెట్టబోతుంటూ ఇక్కడ వచ్చి ఉన్నారు అనేది చాలా వైరల్ Breaking news బ్రేకింగ్ న్యూస్ అవుతా ఉన్నది. ఉమ్. నాగబాబు గారేమో ఫ్రెష్ అవుతాను లోపల ఉన్నారు. ఈ లోపల ఆయనకు అశ్విని దత్ గారు కాల్ చేశారంట. ఉమ్. ఆయన ఉన్నారు కదా అవును, నిర్మాత. నిర్మాత, ప్రొడ్యూసర్. అవును, ఆయన కాల్ చేసి నువ్వు అసలు ఆంధ్రాలో కూడా వస్తుంది కదా అవును, బ్రేకింగ్, వస్తది. అవును. నువ్వు ఎక్కడున్నావు ఏంది అని అంటే మేము కరీంనగర్లో ఉన్నాము ఇట్లా అని అంటే, నువ్వు ఎవరింటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, చూసుకోకుండా వెళ్ళావా ఉమ్. అని అంటే, మన అది వంశీ వాళ్ళ సిస్టర్ ఇంటికి వెళ్ళాము అని అంటే, ఆమె ఎవరనుకున్నావు, కేసీఆర్ కూతురు కదా ఇట్లా అని అనేసరికి పాపం ఆయన కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి బయటకు వచ్చేసి ఉమ్. వెళ్ళిపోతా అంటున్నారు. ఏంటి ఇట్లా సడన్గా వెళ్ళిపోతాను, అన్నయ్య డిన్నర్ అరేంజ్ చేశాను కదా అని అంటే, ఇంకా ఆయన ఈ మీడియాకి ఎట్లా అడ్రస్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యారు చాలా. అవును. వెళ్ళిపోతుంటే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మీకు తర్వాత ఫోన్ లేట్ వచ్చిన విషయం మీకు ఫోన్ వచ్చింది, నాకు తెలియదు తెలియదు. ఏం జరుగుతుంది అసలు, ఈ మీడియాను చూసి, ఈ పబ్లిక్ని చూసి ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతున్నారా ఏందని నాకు బాధ అనిపించింది. ఈ అసలు ఎంత డోర్స్ క్లోజ్ చేసినా ఎవరు వినట్లేదు, ఇటు మీడియా వినట్లేదు, బయట నాగబాబు గారు వచ్చి నన్ను చూడడానికి వచ్చిన పబ్లిక్ వినట్లేదు, మా టీఆర్ఎస్ వాళ్ళు వినట్లేదు, ఎవరు వినట్లేదు. అందరికీ నాగబాబు గారిని చూడాలా, కలవాలని ఉంటుంది కదా. సరే ఈయనకి కోపం వచ్చిందేమో, ఇరిటేట్ అయ్యి వెళ్ళిపోతున్నారేమో అని నాకు అర్థం కాలేదు. స్వామినాయుడు గారు ఉంటే, ఏంటి స్వామినాయుడు గారు డిన్నర్ అరేంజ్ చేయమన్నారు, చేశాక అదేంటి ఇట్లా ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళిపోతున్నారంటే, నేను మళ్ళీ మాట్లాడతాను అనుకుంటా ఆయన వెళ్ళిపోతుంటే ఈయన వెళ్ళిపోవాల్సిందే. కాన్వాయ్ ఓ 14 కార్లు టక వెళ్ళిపోయాక ఇటు మీ మీడియా పరిగెత్తుతూనే ఉంది. కొంచెం మంది మీడియా మా ఇంట్లో ఉన్నారు. ఏం అర్థం కాలేదు నాకు. ఇంకా సరేలే అని అనుకున్నాము. బయట అయినా కూడా ప్రెస్ వాళ్ళు దొరకబట్టి బయట ఇంటి ముందు మాట్లాడితే ఏదో కొంచెం అడ్రస్ చేసిండ్రు. ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చేయరాలేదు, వెళ్ళిపోయి కరీంనగర్ అవుట్స్కట్స్ లో ఆగి నాకు కాల్ చేసిండ్రు. అప్పుడు ఆయన కాల్ చేసి, ఇక్కడ ఉన్నాము, మీడియా వాళ్ళు ఉన్నారా అంటే, లేదు ఉన్నారు, వెళ్ళిపోలేదు, మీడియా వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోలేదని. అమ్మయ్య ఈయనైతే వెళ్ళిపోలేదు ఉన్నారని నేను అనుకున్నా. మరి రండి అని అంటే, లేదమ్మా ఇంకా మీడియా అట్లాగే ఉంటది, నేను రాలేను, నాకు చాలా ఆకలేస్తుంది, నేను తినాలి అన్నారు. అప్పటికప్పుడు క్యారేజ్ అంతా పెట్టి మళ్ళా బ్యాక్ గేట్ నుంచి ఆయన ఉన్న దగ్గరికి పంపించాను, అవుట్స్కట్స్కి పంపిస్తే ఆయన తిన్నారు. తిన్నాక ఇంకా 12 o'clock వరకు వెయిట్ చేసినా ఈ మీడియా పోవట్లేదని ఇంకా హైదరాబాద్ వచ్చేసిండ్రు. స్వామినాయుడు వాళ్ళు అటు పంపించేసి 12 o'clockకి స్వామినాయుడు వాళ్ళ టీం అందరు వచ్చి మన ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళందరూ మంచిగా తిన్నారు, చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చిరంజీవి గారు కాల్ చేసిండ్రు. అరౌండ్ మార్నింగ్ 11 o'clockకి చిరంజీవి గారు కాల్ చేస్తే మాట్లాడి నాగబాబు గారు చేసి, అమ్మా అన్నయ్య మాట్లాడతారంట అని అన్నారు. అన్నాక సరే అన్నాక, నేను చిరంజీవిని మాట్లాడుతున్నా అమ్మ అంటే, నమస్తే అన్నయ్య అన్నాక, సారీ చెల్లమ్మ అంటే, మీరెందుకు సారీ చెప్తున్నారంటే, అంతా పిలిచి అంత మంచి భోజనం పెడితే వీడు తినకుండా అట్లా మీడియాకి అడ్రస్ చేయక కన్ఫ్యూజ్ అయ్యి వచ్చేసిండు, ఏమనుకోకమ్మా అని ఆయన అపాలజీ చెప్పారు. లేదంటే అట్లాంటిది ఏం లేదు అని అన్నాను. అది జరిగింది. ఆ టైంలో ఈ శకుని సంతోష్ ఇమీడియట్గా కన్ఫ్యూజ్ అయ్యేమో నాగబాబు గారు వెళ్ళిపోయింది. మీడియా ఇమీడియట్ గా మీ దాంట్లో కూడా కొందరు చెప్తారు కదా వాళ్ళకి, ఇక్కడికి నాగబాబు గారు వచ్చిండ్రు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు అని చెప్తారు కదా. ఈయన వెళ్ళిపోయినరు, అయ్యో ఇంత నేను అరేంజ్మెంట్ చేస్తే అని నేను అనుకుంటుంటే, వీడు నాకు అదే 9 o'clockకి ఫోన్ చేసి, ఆయన వెళ్ళిపోయాక 1 hourకి ఫోన్ చేసి ఏం అడుగుతాడండి అంటే, ఎంత బాధ అనిపించే అంశము, ఎంతకు మాట్లాడుకున్నారు అని అడిగాడు. అంటే ప్యాకేజ్ ఏం మాట్లాడుతున్నావురా అని నేను అడిగాను. మరి వచ్చిండ్రు కదా అక్క, నాగబాబు గారు వచ్చిండ్రు కదా, ఎంత ఇస్తామన్నారు, ఎంతకు మాట్లాడుకున్నాను, ఎదురు ఉంటే ఏది తీసుకొట్టేదన్నా నాకు తెలియదు. నిజంగా శ్రీనివాస్ గారు అంత మాట అన్నాడు. చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా బాధ అనిపించింది. అరే ఒక మనిషి
అతిథి మన ఇంటికి వస్తా అని వస్తే ఇంత భోజనం పెట్టినందుకు నేను పోవాలనుకుంటే నాకు ఏ పార్టీ ఇవ్వదా అండి? ఇస్తుంది. మీరు అప్పుడు పిఆర్పీలో పోవాలనుకుంటే అప్పుడు నాకు కాంగ్రెస్ అయినా ఇచ్చేది, వాళ్ళైనా ఇస్తారు. అంటే భోజనం పెట్టినంత మాత్రాన అంత అమ్ముడు పోయినరా అని అంటే మా సర్వీసు మా సాక్రిఫైస్కు అదా అనండి విలువ. ఆ రకంగా చేసి ఇంకా కేసీఆర్ గారికి ఏం చెప్పిండో ఏమైందో ఏందో ఏం తెలియదు. అది జరిగిందండి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో మీరు బాగా క్లోజ్గా ఉన్నప్పుడేనా అక్క చెల్లెళ్ళు పైన కింద ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ? ఎక్కడ అంటారు? ఇక్కడ ఈ ఇల్లు నందినగర్ ఇల్లు. శ్రీనివాస్ గారు మేము కొట్లాడుకుంది ఎప్పుడు లేదు వాస్తవం. అదే అంటే నేను అనేది మామూలుగా ఇప్పుడు అక్క చెల్లెలు ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా ఒక దగ్గర ఉంటే అని, అట్లా ఉద్దేశం? నో అట్లాంటిది ఏం లేదు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి చదువుకుందైనా కరీంనగరే, మధ్యలో నేను ఇంటర్ సిద్దిపేటలో చేశాను, తర్వాత హైదరాబాద్లో చదువుకున్నాను. నాకు మళ్ళీ మ్యారేజ్ అయ్యి నేను ఉన్నది కూడా కరీంనగరే. నాకు యాక్చువల్లీ కరీంనగర్ అంటేనే ఇష్టం, ఎందుకో అట్లా అనుకోకుండా హైదరాబాద్కు, అంటే ఇప్పుడు కూడా మేము కరీంనగర్ హైదరాబాద్ తిరుగుతున్నాము. హైదరాబాద్కి వచ్చాక నేను ఫస్ట్ అల్వాల్లో ఉన్నాను. ఆ తర్వాత మా చిన్న అబ్బాయి ఎంబీఏ చదువుతా అన్న టైంలో ఆయనకి ఇక్ఫైలో సీట్ వస్తే ట్రావెల్ చేయడం కష్టమవుతుంది అన్న దాంట్లో మేము ఈ సైడ్ వెతుకుతుంటే బ్రోకర్ ఇల్లు చూపించాడు. ఫస్ట్ నేను థర్డ్ ఫ్లోర్లో రెంట్కున్నాను అండి. యాక్చువల్లీ థర్డ్ ఫ్లోర్లో రెంట్కున్నాను. సెకండ్ ఫ్లోర్లో కవితది రెసిడెన్స్ అయితే ఇప్పుడు ఆఫీసు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో నమస్తే తెలంగాణ రాజం గారి బ్రదర్ అమ్ముతుంటే నేను తీసుకున్నానండి. ఇది ఇప్పుడు డైరెక్ట్ ఆయన కూడా మాకేమి ఇవ్వలేదు. ఇది ఆయన అమ్ముతున్నారని తెలిసి కవిత అడిగింది, నేను అడిగిన. వాళ్ళిద్దరికి తప్ప ఎవరికైనా అమ్ముకుంటా అన్నారు ఆయన. మళ్ళీ వేరే వాళ్ళ కొనిపించి అక్కడ నుంచి మేము కొనుక్కోవాల్సి వచ్చిందండి. డబుల్ రిజిస్ట్రేషన్స్ అట్లా జరిగింది. అట్లా నేను కొనుక్కున్నాను దీన్ని. అది ఇంకొకటి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, క్లారిటీ. మేము కేసీఆర్ గారే కావాలని ఇక్కడ మా ఇద్దరు నుంచిండ్రో, లేకుంటే మేమే ఇద్దరం కావాలని అక్క చెల్లెలం ఇక్కడ ఉన్నామేమో అని మీరు అనుకుంటారు. ఇందులో కూడా చాలా పెద్ద విషయం ఉంది, ప్రజలకు కూడా తెలియాలి. ఎందుకంటే ప్రజలకు కూడా డౌట్, నేను ఎంత సిన్సియర్గా ఎంత క్లారిటీగా ఉన్నా కానీ ఇంకా ఇట్లా క్లారిఫికేషన్స్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను పైన రెంట్కున్న సమయంలోనే నేను కాంగ్రెస్ కదా, అప్పుడు కవిత టీఆర్ఎస్ లో ఉంది, సీఎం కూతురు కదా. మా బ్రదర్ వరుసకు బ్రదర్ అవుతారు, ఎక్స్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ సిస్టరు మా మీనబావ వైఫ్, అంటే మా పెద్ద మీనత్త కూడలు, దగ్గర బంధుత్వం కదా. హనుమంతరావు గారు అత్తగారు నిజామాబాద్ కదా. కవిత హనుమంతరావు గారికి డైరెక్ట్ కవిత నన్ను అడగొచ్చు కదా, అడగలేక కవిత, నాకు తెలిసి కవితకు పుట్టిన బుద్ధి కాదు ఇది, వాళ్ళ అమ్మకు వచ్చిన ఆలోచన బుద్ధి అది. కవిత హనుమంతరావు గారికి ఫోన్ చేసి, అన్న నా ఇంటి పైనే ఉంటుంది, ఒకటే దగ్గర ఇద్దరం ఉన్నాము, నాకు యాంటీగా మాట్లాడితే ఎట్లుంటది, ఇద్దరు వేరే పార్టీ కదా, నేనున్న పార్టీ గురించి మాట్లాడితే ఎట్లుంటది అని చెప్పిందంట. చెప్పాక కూడా ఆయన ఇమీడియట్గా నన్ను అడగలేదు పాపం. నేనెట్లా చెప్తా అమ్మా, ఆమె ఉండొద్దని, నువ్వున్న దగ్గర ఆమె ఉండొద్దు అని నేనెట్లా చెప్తాను, అట్లా ఉండదు కదా అని పాపం ఆయన అన్నారట. ఆయన మొన్న కాంగ్రెస్కి వచ్చాక వాంటెడ్గా కూడా చెప్పలేదు. ఏదో సందర్భంలో ఆయన ఇంట్లో నేను ఆయన కలుసుకున్న టైంలో అప్పుడు ఆయన చెప్పారు ఇది జరిగిందని. మళ్ళీ ఈ రోజు కూడా మీరు ఈ ఇంటర్వ్యూకు ఫోన్ చేస్తా ఉన్నారు, నేను శ్రీధర్ బాబు గారు ఛాంబర్లో ఉన్నాను, అప్పుడు హనుమంతరావు గారు కూడా అక్కడ ఉన్నారు. శ్రీధర్ బాబు గారు వచ్చే ముందు కూడా ఈ రోజు కూడా ఆ టాపిక్ వచ్చింది. ఈ రోజు కూడా ఆ టాపిక్ వచ్చి ఆయన ఈ రోజు కూడా అన్నారు, అన్న అది అట్లా అడిగితే మరి నువ్వు అట్లా మీరు ఎందుకు అట్లా నన్ను అడిగారు అంటే, ఇంకా చెప్పు అని అంటే, ఇంకా చెప్పిన విషయం కూడా ఆమె అడిగిపించిందని కూడా చెప్పిన కదా అమ్మా అని ఈరోజు అన్నారు. అంటే ఏ రకంగా అంటే అసలు అట్లా కాదండి. ఇప్పుడు ప్రతి పార్టీలు ఉన్న వాళ్ళు పొద్దున మైకుల ముందు మాట్లాడుకుంటున్నారు, రాత్రి కలుసుకుంటారు. వాస్తవం. పెళ్లిళ్ళకి పిలుచుకుంటున్నారు, డిన్నర్లు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటిది నేను పైనుండి నేను ఎక్కడున్నా నా వాయిస్ ఎట్లా ఇవ్వాలనుకున్నా ఇస్తాను కదా, కానీ నేను పైన ఉండడం ఇష్టం లేక వాళ్ళ అమ్మ, అది ఆలోచన కవితది కాదు. అంటే ఈ రకంగా నన్ను ఎట్లా ఇబ్బంది చేయాలను అంటే హిట్ లిస్ట్ లో పెట్టారంటారు మిమ్మల్ని. హిట్ లిస్ట్ లో కాదు శ్రీనివాస్ గారు, మీకు హిట్ లిస్ట్ అని అనిపిస్తుండొచ్చు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ 10 years పాకిస్తాన్ పోతేనన్నా తప్పిపోయి వస్తే
మీది ఏ దేశము, అయ్యో పాపం అని అంటారు కావచ్చు. అంతకంటే ఇబ్బందుల్లో, అంతకంటే ప్రాబ్లం చేసుకుంటా, మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటా మేము గడపాల్సి వచ్చిందండి. ఇదే ఎగ్జాంపుల్. అంటే నువ్వు ఉన్న ఇంట్లో బిల్డింగ్ లో నేను పైన రెంట్ కూడా ఉండొద్దా? చెప్పండి. ఇంకా ఇప్పుడు ఆమె కామన్ శత్రువు, మీ కామన్ శత్రువు ఒకరయ్యారు ఆమె బయటకు వచ్చిన తర్వాత. అప్పుడు మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ సంబంధాలు పునరుద్ధరణ జరగలేదా? అంటే ఎవరి వైపు నుంచి అయినా కానీ. నేను అనేది ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు, ఈమెను బయటికి వెళ్ళగొట్టడానికి అతనే కారణమని మీరు చెప్పారు. అతనే కారణము అంటే ఉంటది, రోల్ ప్లే చేస్తాడు. ఇంకెన్ని కారణాలు ఉన్నాయో అది కవితను అడిగితే తెలుస్తుంది కదా. ఆమె కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, అంటే నా పేరు చెప్పి చాలా చోట్ల భూములు, అంటే ఇవన్నీ బాబాయ్ వరకు ఎవరు తీసుకెళ్ళకపోయేది. హరీష్ పాపం, హరీష్ కానీ, మా హస్బెండ్ కానీ, నేను కానీ ఎవరం కూడా పెద్ద ఆయన దగ్గరికి ఎప్పుడు కూడా ఈ సిల్లీ మ్యాటర్స్, చిన్న మ్యాటర్స్, ఎంత ఇబ్బందులైనా ఓర్చుకున్నామండి. ఎవరం కూడా వెళ్ళి ఆయనకు కంప్లైంట్ ఇటు జరుగుతుంది అటు జరుగుతుంది అని ఆయనకున్నాయే, ఆయనకు 1,00,000 అని మేము ఎప్పుడు చెప్పకపోయేది వాస్తవంగా. రమ్యారావు గారు, ఇప్పుడు కవిత పార్టీ పెట్టడం కంటే ముందే ఆమె ప్రజా సమస్యల మీద పోరాడింది. ముఖ్యంగా బీసీల రిజర్వేషన్లు ఆమె టార్గెట్ చేసుకుంది. బీసీలకు 50% సీట్లు ఇస్తా ఉంటుంది. బీసీల కోసం రిజర్వేషన్లు అమలు చేయాలని ఢిల్లీ వరకు పోయి ఇచ్చింది. అదేవిధంగా నిజాం షుగర్స్ తెరిపిస్తూ ఉంటుంది. తర్వాత మన ఖమ్మం అక్కడ బాధితులను వెళ్ళి ఇల్లు కూలగొడితే అక్కడ కూడా పోయి బాధితులకు భరోసా ఇచ్చింది. ఆమె ఇన్ని ఉద్యమాలు చేసిన ఆమె ప్రజలు ఆదరించారంటారా? శ్రీనివాస్ గారు, మీరు అడిగిన పాయింట్స్ అన్నీ వినడానికి మంచిగానే ఉన్నాయి సొంపుగా, కానీ అక్కడ చిత్తశుద్ధి చూస్తారు ప్రజలు. ముఖ్యంగా బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ కోసం, బీసీలకు మద్దతుగా ఉంటున్నా అని అన్నప్పుడు, ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టబోయే ముందు, బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినాక పెట్టబోయే ముందు, నువ్వు పార్టీ పెట్టినాక మాట్లాడుతున్నావు. కానీ గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీ మహిళను ఏ ఒక్క జిల్లాకైనా 10 జిల్లాలు 30 జిల్లాలు పెంచినప్పుడు ఏ ఒక్క జిల్లాకైనా ఒక్క బీసీ మహిళను ప్రెసిడెంట్ చేసిన దాఖలా ఉందా? జిల్లా ప్రెసిడెంట్ చేసిన దాఖలా ఉందా? ఏ ఒక్క బీసీ మహిళనన్నా అన్నా రామన్నా నువ్వెందుకు ఒక బీసీ మహిళను వర్కింగ్ ప్రెసిడెంట్ చేద్దాము, మహిళలకు మన పార్టీ పెద్దపీట వేసినట్టు అవుతుంది. బీఆర్ఎస్లో మహిళ అంటే నేను ఒకదాన్నే కాదు, బీసీ మహిళలకు జనాభాలో బీసీలు 50% కాబట్టి వాళ్ళకు కూడా మనం ఆదరించినట్టు, ఉద్ధరించినట్టు ఉంటుంది అని అనుకున్నది ఉన్నదా? మా పార్టీ నుంచి పోయిన ఒక బీసీ మహిళ ఎమ్మెల్సీగా పోతే ఆ మహిళకు మళ్ళీ కేసీఆర్ గారు రెన్యువల్ చేస్తా అన్న టైంలో కూడా ఆ బీసీ మహిళను కాకుండా అడ్డుకొని ఎమ్మెల్సీ అయింది నువ్వు కాదా? ఇక ఏ బీసీల కోసము ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఏ బీసీలు ఏ రకంగా మరి నమ్ముతారో నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్టీ పెట్టినాక కూడా మరి బీసీల కోసం కానీ, బీసీ మహిళల కోసం కానీ ఆ మేనిఫెస్టోలో ఏముంది? 50% ఇస్తాను ఇక సీట్లు. మహిళల కోసం నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టింది, బీసీ మహిళల గురించి అనాలి కదా. మహిళా రిజర్వేషన్ గురించి పోరాటం చేసిన అన్నావు కదా. ఒక జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు కూర్చొని వస్తేనే పోరాటం చేసినట్ట నీ మేనిఫెస్టోలో పెట్టాలి కదా. పెట్టిందిగా మొన్న 50% సీట్లు బీసీలకి ఇస్తాను. మహిళలకు, బీసీలు అంటే మహిళలు బీసీలకు కూడా ఇస్తుంది అనుకుంటా. మహిళలకు పెట్టాలి కదా ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా పెట్టాలి. నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినవు, నువ్వు మహిళా రిజర్వేషన్ అడిగినవు, నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా మద్యపానం మీద పెట్టాలి, మహిళా రిజర్వేషన్ మీద పెట్టాలి. నీ పార్టీలో 50% మహిళలకు ఇస్తాను పెట్టాలి. అందులో బీసీ కోటా ఎంత అనేది, బీసీ మహిళల కోటా ఎంత అనేది పెట్టాలి. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టి మాట్లాడుతున్నప్పుడే నువ్వు ఒక్క మహిళవు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, ఆ ముఖాలు కూడా ఎవరో తెలియని మగ మనుషులు చుట్టూ. కనీసం నీ పక్కకి ఏ మహిళ ఉంది? స్టేజ్ మీద అంటారా మీరు? స్టేజ్ మీద కవిత స్పీచ్ ఇచ్చేటప్పుడు, పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు ఏ మహిళ ఉంది పక్కకి? ప్రతిసారి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతుంటే మహిళలు ఇట్లా నిక్కి చూసే పరిస్థితి, వెనక నిలబడి, కొన్ని సందర్భాల్లో కూర్చుంటున్నారు, చాలా సందర్భాల్లో నిలబడుతున్నారు.
పక్కకు ఎందుకు మహిళలను కూర్చోబెట్టి మగవాళ్ళని వెనుక కూర్చోబెడితే ఏమవుతుంది? నువ్వు మహిళవు, నీతో సమానంగా మహిళలను పక్కకు కూర్చోబెట్టుకోవాలి కదా. మగవాళ్ళని వెనుక కూర్చోబెట్టచ్చు కదా. మగవాళ్ళని పక్క కూర్చోబెట్టుకొని మహిళలను వెనుక కూర్చోబెడతామంటే నువ్వు మహిళవై ఉండి నువ్వే మహిళలను చిన్న చూపు చూస్తున్నావు కదా. మహిళలనే నువ్వు ముందుంచట్లేదు కదా. నువ్వే మహిళలను ముందుంచకుంటే, నువ్వే మహిళలను చిన్న చూపు చూస్తే ఇంకా ఏ పార్టీ అయినా ఏ సమాజమైనా మహిళలను ఎక్కడ ముందుకు పోనిస్తుంది? రేపు క్వశ్చన్ చేస్తారు కదా, ఒక మహిళనే పార్టీ పెట్టింది కదా, ఆమెనే మహిళల చిన్న చూపు చూస్తుంది కదా, ఆమెనే మహిళలను పక్కకు ఉంచుకోవట్లేదు కదా, ఎప్పుడు వెనకకే ఉంచుతుంది కదా, వాళ్ళు నిక్కి నిక్కి చూసే పరిస్థితి వస్తుంది కదా అని క్వశ్చన్ చేస్తారు కదా. ప్రజలు కూడా డిస్కస్ చేసుకుంటారు కదా. మరి ఇంకా ఇక్కడ చిత్తశుద్ధి ఏంది, లక్ష్యం ఏంది, ఇంకా ఇక్కడ మహిళల పట్ల ఉన్న ఉదాసీనత ఏంది, మహిళల మీద తను తీసుకునే మహిళల కోసం, మహిళల భద్రత, భవిష్యత్తు, భరోసా కోసం తీసుకునేది ఏం కనిపిస్తుంది అని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయినాక కానీ చుట్టూ కనిపిస్తున్న వాళ్ళు ఉద్యమకారులు కాదు, జాగృతులు ఉన్న వాళ్ళు కాదు. మెజారిటీ పీపుల్ బయట వాళ్ళు. చాలామంది కొన్ని ముఖాలు నాకు తెలిసినవి అయితే మర్డర్లు చేసిన వాళ్ళు, రౌడీ షీటర్లు. అలాంటి వాళ్ళకు బదులు మహిళలను నీ పార్టీలో పనిచేస్తున్న జాగృతిలో పనిచేస్తున్న మహిళలతో పాటు జాగృతిలో పనిచేయకున్నా నువ్వు పార్టీ పెడుతున్నావని అభిమానంతో వచ్చే మహిళలను ఆ డయాస్ మీద కూర్చోబెట్టుకుంటే ఏమయ్యేది? మీరు ఒక సిస్టర్ కదా, మీ సిస్టర్ కాబట్టి ఆమెకి తెలుసో తెలియదో, కొంచెం అనుభవం లేదు, మీరు ఒక లేఖ రాయొచ్చు కదా ఆమె ఏమేమి చేస్తే బాగుంటుందని. మీరు ఎందుకు చేయకూడదు ఆ ప్రయత్నము? మీకు ఏమేమి ఆమె పార్టీలో లోపాలు కనిపిస్తున్నాయో, ఈ లోపాలు ఉన్నాయి, దీన్ని ఇలా సరిదిద్దుకొని ఒక లేఖ రాయొచ్చు కదా మీరు, ఒక సిస్టర్గా, శ్రేయోభిలాషిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా. కన్న తండ్రి కేసీఆర్ ఎంతో అనుభవం ఉండి ఎంతో మందిని నయాన్నో భయాన్నో మెప్పించి ఒప్పించి తెలంగాణ వచ్చేటట్టు చేసిన ఆయన చెప్తేనే దిక్కు దివానా లేదు. ఇంకా నేను చెప్తే వినే పరిస్థితి ఉందా? పట్టించుకునే పరిస్థితి ఉందా? సో ఎవరి మాట వినరా ఆమె? అయితే ఎవరి మాట అని కాదు, ఇంకా ఒక రకమైన ఫ్రస్ట్రేషను, ఒక రకమైన కసి, కోపం దాంట్లో ఉంది కదా. అలాంటి వాళ్ళకు చెప్పి ప్రయోజనం ఉండదు కదా. చెప్తే విని అర్థం చేసుకునే పరిస్థితి ఉంటే బయటికి వచ్చి పార్టీ పెట్టే పరిస్థితి ఉండదు కదా. కేసీఆర్ గారి కూతురులాగానే ఉంటుండే, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సేవలు చేస్తుండే, కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన ఉంటుండే. అసలు కథ ఏంటండి? అసలు కేసీఆర్కు ఈమెకి మధ్య అంత గ్యాప్ వచ్చి మాట్లాడుకోవడానికి అనుమతి కూడా ఇవ్వకుండా, తను ఎక్కడో అమెరికాకి వెళ్తుంటే కూడా నా తండ్రి నన్ను అలో చేయలేదు, లోపలికి ఆశీర్వాదం తీసుకున్నా నా కొడుకునంటే కూడా ఇవ్వని పరిస్థితి వచ్చిందని ఆమె వాపోయారు, బాధపడ్డారు కదా. ఎందుకు, ఏం జరిగిందంటారు అంత గ్యాప్కు కారణం? అసలు ఒరిజినల్గా ఏమి జరగడము అని కాదు, అక్కడ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుని ఉన్నప్పటి నుంచి 2001 నుంచి, అంతకుముందు విషయాలు వేరు, 2001 నుంచి ఈ నిమిషం వరకు కూడా ఆయన ప్రగతి భవన్లు ఉండని, ఫామ్ హౌస్లు ఉండని, ఢిల్లీలు ఉండని, గల్లీలు ఉండని, ఏం జరుగుతుంది కుటుంబంలో, పార్టీలో, ప్రభుత్వంలో అనేది ఆయన తెలియకుండానే చాలా జరుగుతుంది. ఆయనకు తెలిసేసరికి నష్ట నివారణ అనేది ఉండదు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది అనుకోండి, రామ్మ మన కుటుంబమే కదా, రా, ఏదో అయిపోయింది రా, మనం అంతా మళ్ళీ కలిసి పని చేద్దామంటే మీరు వెళ్తారా బీఆర్ఎస్లోకి? నేను ఇప్పుడు కాంగ్రెస్లో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఇక్కడ నాకు కష్టమైన రోజు, నష్టమైన రోజు, సొంతంగా నా దారి నేను చూసుకునే సత్తా నాకుంది. నేనేంది అనేది ప్రజలకు కూడా తెలిసింది కాబట్టి నా రహదారి ఏందో నాకు తెలుసు. మీ చెల్లెలే పిలిచింది అనుకో, రాక మన ఇద్దరం కలిసి బాధితులం, మనం బాధితులం ఏకమవుదాం అని పిలిచింది అనుకోండి పార్టీలకి,
అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నో, మన ఇద్దరం బాధితులము అనడంలో తేడా ఉంది. సో ఆమె ఒక రకంగా బాధితురాలు, మీరు ఇంకో రకంగా బాధితురాలు అనుకుందాం. సో అట్లా నేను చెప్పేది. ఇక్కడ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందండి. కవితకు నేను అనుకున్న పదవి దక్కలేదు అనేదే దాంట్లో బాధితురాలైంది. కానీ ఇక్కడ అట్లా కాదు. నాన్న లేడు, సొంత బాబాయ్ నా మీద చూపించే ప్రేమను కూడా అట్లా డైజెస్ట్ చేసుకోకుండా నేను చెప్పింది ఆయన వింటాడు అనేది, ఏది ఉన్నా నేను చెప్తా అనే దాంట్లో నన్ను ఈ రకంగా చేసేసారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అక్కడ అధికారంలో లేనప్పుడే నేను కాంగ్రెస్కి వచ్చినా, అక్కడ అధికారంకి వచ్చినా నేను పోలే. కానీ అక్కడ అధికారంలో ఉండి అన్ని రకాల హంగు, అన్ని రకాలుగా ఎంత దర్పంగా ఉండాలో అంత దర్పంగా ఉండి, మళ్ళా తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీని నమ్ముకున్న కార్యకర్తల కష్టకాలంలో ఉన్నప్పుడు కవిత బయటకు వచ్చింది. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని రాలేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా నేను కాంగ్రెస్లోనే ఉన్నా. కవిత మరి ఇప్పుడు మూడోసారి బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బయటకు వచ్చేదా? పార్టీల కంటే తండ్రి ముఖ్యమా, పార్టీ ముఖ్యమా? వచ్చేదా ఆమె బయటికి వచ్చేదా? నిజంగానే చెప్పండి. మీరు క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్పాలి మీరు. కనిపిస్తుంది కదా, అధికారంలో ఉంటే రాకపోయి ఉండేది కదా. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నిట్లో 1000 మాటల్లో ఒక మాట అయినా నువ్వు అక్కడ ఉన్నప్పుడు బయటికి వచ్చే చాట్ మీరు అవినీతి చేసేస్తున్నారు, నాకు నచ్చట్లేదు అని ఎవరు అవినీతి చేస్తున్నారో, ఎవరి మీద ఆరోపణలు చేస్తుందో అప్పుడే బయటికి వచ్చి నువ్వు వీళ్ళ వల్ల అవినీతి జరిగింది, వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని వీలైనంత వరకు ఆధారాలతో నువ్వు బయటికి వచ్చి చెప్పేది ఉండే, చూపించాల్సింది ఉండే. నేను బయటికి వచ్చినా అంటే ఎన్నో ఆధారాలు చూపించిన తెలంగాణ ప్రజలకు, ఎన్నో చెప్పిన, ఎన్నో ఎవిడెన్సెస్ తోటి చెప్పిన, ఎప్పుడు కూడా గాలి మాటలు మాట్లాడలేదు. మరి నువ్వు కూడా అందులో భాగస్వామ్యమే కదా. అంటే అప్పుడు అధికారం ముందు మూగపోయినవా, మైనబొమ్మవైనవా? అప్పుడు ఏ ప్రజలు కనిపించలేదా, ఏ బీసీలు కనిపించలేదా, ఏ బీసీ మహిళలు కనిపించలేదా? మళ్ళీ సామాజిక న్యాయం, ఏం సామాజిక న్యాయం? ఇందిరాగాంధీ నుంచి, పివి నరసింహారావు నుంచి, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, రేవంత్ అన్న వరకు నేను ముఖ్యమంత్రి అని ఎవరైనా చెప్పుకున్నారా? మన పని చేసిన దాన్ని బట్టి ప్రజలు మనల్ని డిసైడ్ చేస్తారు ఏం కావాలి అనేది. సామాజిక న్యాయం అనుకుంటూ మళ్ళీ నేను ముఖ్యమంత్రి ఏంటి? ఇప్పుడు మీరు ఇన్ని ప్రూఫ్లు ఇచ్చారు సోకాల్డ్ మీరు అంటున్న వ్యక్తుల మీద, మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది, ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవాలి? మీరు కాంగ్రెస్ లీడర్గా ఉండి చేస్తున్న ఆరోపణలను మీ ప్రభుత్వమే ఎందుకు ఫోకస్ చేయట్లేదు అంటున్నా. నేను మా ప్రభుత్వానికి ఇవ్వలేదు, నేను ఈడీకి, సిబిఐకి ఇచ్చాను, ఓకే, సెంట్రల్ ఏజెన్సీస్కి ఇచ్చాను, చర్యలు తీసుకోమని ఆధారాలతోటి ఇచ్చాను, ప్రజలకు చూపించాను. ఓకే, నేను అనేది స్టేట్ గవర్నమెంట్ కూడా రైట్స్ ఉంటాయి కదా, సిట్ వేయచ్చు, దాని మీద ఏదైనా ఇంకోటి సిఐడి కేసు ఏదో ఒకటి పెట్టి దాన్ని తీయచ్చు కదా, ఎందుకు ఆ పని చేయట్లేదు అనేది చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోనప్పుడు అప్పుడు డెఫినెట్గా నేను కూడా స్టేట్ గవర్నమెంట్ని అడుగుతా, మరి వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా, మీరు తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అని అడుగుతాను నేను. అంతేనా? కవిత ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినాయి, ఇద్దరు మిలాఖత్ అయిపోయినారు, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు అంటుంది. అట్లాంటి ఏమన్నా లోపాయకారి ఒప్పందాలు కూడా ఏమైనా జరిగినాయంటారా? ఇప్పుడు ఆ మాట మీరే అన్నారు, ఈ మాట మీరే అన్నారు. ఇందాక కవిత వెనకాల మీ కాంగ్రెసే ఉందట అని మీరే అన్నారు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మీరే అన్నారు. మరి కవిత వెనకాల మేమే ఉన్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎట్లా ఒకటైద్ది? ఆమె అంటుంది ఏదైనా అంటదండి, ఏదైనా అంటది. మరి మేము కూడా అంటాం కవితను నడిపించేదే బీజేపీ అంటాం. ఆమె లోపలేసింది బీజేపీ కదా పాపం. మరి బయటకు వచ్చి అంత తొందరగా బయటికి తెచ్చింది కూడా బీజేపీ కదా. ఇప్పుడు కనిమొలు కానివ్వండి, మనీష్ సిసోడియా కానివ్వండి, కేజ్రీవాల్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? మరి కవిత ఎంత తొందరగా వచ్చింది బయటికి? 5.5 సంవత్సరాలకే, 5.5 నెలలకే బయటకు వచ్చింది కదా. మరి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉన్నారు? అంటే మీరు చెప్పేది బీఆర్ఎస్ నేతలు పార్టీని విలీనం చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చి ఆ ప్రాసెస్లో బాగా ఏమైనా వదిలినారంటారా?
ఏదన్నా అయి ఉండొచ్చు, ఏదైనా కవిత కోసమే కదా విలీనం ఒకవేళ అంటే కూడా పార్టీనే ఫనంగా పెడతారేమో అన్నారు అని అంటే ఒక వ్యక్తి కోసమే కదా, కవిత కోసమే కదా. మరి పార్టీనే నీ కోసం ఫనంగా పెడతాము అనుకున్నప్పుడు మరి నువ్వు తండ్రితోటి అదే పార్టీలు ఉండాలి కదా. తండ్రి కంటే ముఖ్యంగా కూడా జెండా మోసిన కూలీలు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. టీఆర్ఎస్ అనే కట్టే పట్టుకొని ఇప్పుడు నడుములు వంగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కోసమన్నా నువ్వు ఉండాల్సింది ఉండే. ఆమె పార్టీ పెట్టి వాళ్ళందరికీ అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ న్యాయం చేస్తామంటున్నారేమో అనుకున్నారేమో. నువ్వు అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, వాళ్ళు చచ్చేది ఎప్పుడు? వచ్చేస్తామంటున్నారు ఈ లోపల వాళ్ళు ఉండేది ఎప్పుడు? చేసిన పాదయాత్రలో ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు. ఎక్కడ పాదయాత్ర? ఎప్పుడు పాదయాత్ర అండి? తెలంగాణలో చేశారుగా మొన్న. ఏం పాదయాత్ర అది? పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర అంటారు, అదే కదా మామూలుగా. జాగృతి బతుకుబాటలాగా అయ్యిందండి, అది పాదయాత్ర లాగా కాలేదు. జాగృతి బతకడానికి ఒక బాటేసుకోవడానికి చేసిన యాత్రలాగా అయిందండి. ఇప్పుడు మీరు అన్నట్టు 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తా అన్నది మొట్టమొదటగా. ఏమైంది? 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 9 రోజులు నా మాట మాట్లాడినావా? నీ పార్లమెంటరీ కిందికి వచ్చినా కానీ ఆ కాన్స్టిట్యున్సీల గురించి నువ్వు పట్టించుకోలే, మాట్లాడలేదు. నా కాన్స్టిట్యున్సీ పక్క కాన్స్టిట్యున్సీ అయినా నేను వెళ్ళి ఆ నిరాహార దీక్షలో నేను పార్టిసిపేట్ చేసిన, నేను క్వశ్చన్ చేసిన, నేను మద్దతు పలికినా, నేను మాట్లాడినా. అప్పుడు ఎందుకు నువ్వు మూగపోయినావు? ఎందుకు మైన బొమ్మలాగా ఉన్నావు? ఎందుకు పెదవులు ఇప్పలేదు? ఎందుకు ఇప్పుడు నువ్వు నేరెళ్ళ బాధితులను సంతోషే కొట్టించిండు, ఇటు జరిగింది అటు జరిగింది, సంతోష్ వల్లే జరిగింది అంటున్నావు? మరి ఢిల్లీలో ఉన్న మీరా కుమారి గారు కనిపించింది నేరెళ్ళ బాధితుల కన్నీళ్ళు ఆవేదన, కానీ ప్రగతి భవన్లో ఉన్న నీకు కనిపించలేదా కవిత? ఈరోజు కనిపిస్తున్నాయా? మరి గల్లీలు ఉన్న మాతో పాటు ఢిల్లీలో ఉన్న మీరా కుమారి గారితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కదిలి నేరెళ్ళ బాధితులను మేం పరామర్శించినాం. అప్పుడు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా. సెకండ్ టర్మ్ వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందేంత వరకు మహిళా మంత్రి లేదు. ఎందుకు మాట్లాడలేదు? అంటే మహిళలకు రేపు భవిష్యత్తులో మహిళలకు మనం ఏమీ చిత్తశుద్ధి ఉంది మహిళల పట్ల, మనం ఏం సంకేతం ఇస్తాం ప్రజలకు అనేది ఆ రోజు ఆలోచించుకోలేదా? నేను ఒక్కదాన్ని సేఫ్గా ఉంటే అయిపోయింది అనుకున్నావా? పార్టీలు ఉన్న ఏ మహిళలు మంత్రివర్గంలో పనికి రాలేదా? ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నావు. అది కాంగ్రెస్ నుంచి వచ్చిన సబితమ్మకి ఇట్లా ఇచ్చిండ్రు, ఇంకో పార్టీ పచ్చ పార్టీ నుంచి వచ్చిన సత్యవతమ్మకి ఇట్లా మంత్రి ఇచ్చిండ్రు అంటే నేను కోరుకున్నది నాకు దక్కలేదు, వాళ్ళకి ఎందుకు దక్కింది అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. మరి అప్పుడు ఇచ్చే ముందు ఎందుకు ఆబ్జెక్షన్ చేయలేదు నువ్వు? నువ్వు వాళ్ళకు మంత్రులు ఇస్తా అంటే సబితా ఇంద్రారెడ్డికి కానివ్వండి, సత్యవతి రాథోడ్ గారికి కానివ్వండి మంత్రి పదవులు ఇస్తే నేను ఉండను బీఆర్ఎస్లో, నేను రిజైన్ చేసిపోతా అని ఎందుకు నువ్వు బయటికి రాలేదు? మరి నచ్చనప్పుడు రావాలే కదా వాళ్ళని ఇప్పుడు అక్కస ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారని ఇప్పుడు అక్కస్తోటి మాట్లాడుతున్న మాట కాదా నువ్వు? అప్పుడు క్వశ్చన్ చేసినావా? అప్పుడు మేము మాట్లాడినాం, మేము పోరాటం చేసినాం మహిళా మంత్రులు లేరని. మహిళా కమిషన్ లేదు, నువ్వేమో సొంత అక్కలకే అందుబాటులోకి రావు పెళ్లి పత్రికలు ఇస్తామంటే. మరి అన్యాయం అయిపోతున్న అక్కలు చెల్లెళ్ళు ఎన్నో మహిళా సమస్యలు ఉన్నోళ్ళ కోసమే మహిళా కమిషన్ ఉంటుంది శ్రీనివాస్ గారు. మరి ఆ మహిళా కమిషనే దిక్కు లేదు కదా, దాని గురించి ఒక్క మాట మాట్లాడినావా? నేను పార్టీతోటి సంబంధం లేకుండా నేను కాంగ్రెస్లో ఉండి పార్టీ మీద కాకుండా పార్టీ తరఫున కాకుండా సొంతంగా రేగులపాటి రమ్యారావు అనే పేరు మీద నేను హైకోర్టులో పిల్లు వేసిందండి. పిల్లు వేస్తే జస్టిస్ విజయసేనారెడ్డి గారు సుమోటోగా తీసుకొని ఇమీడియట్గా మహిళా కమిషన్ వేయాలి, మీరు వేయకుంటే మేము వేస్తాము అని మెడలు వంచి కమిషన్ వచ్చింది. ఎందుకు మాట్లాడలేదు అప్పుడు నువ్వు? ఇంకా ఎక్కడ పోరాటాలు, ఏం పోరాటాలు చేసినట్టు? వరంగల్ బాధితులను మహిళలను పోలీసులతో కొట్టించిన రోజు మాట్లాడినామా నువ్వు? మిర్చి రైతులకు సంకేతాలు వేసిన రోజు మాట్లాడినామా మేము? ఆదిలాబాద్ మూలగొట్టుకు అక్కడ మిర్చి పంటలు నాశనం అయిపోతుంటే లైవ్లోకి వెళ్ళి చూసి వాళ్ళను ఆ పంటను చూసి వాళ్ళని పరామర్శించింది మేము ఎర్రటి ఎండల్లో, ఇదే ఎండల్లో. అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మాట్లాడినావా అప్పుడు? కనీసం మాలాంటి వాళ్ళ మాట్లాడినాకనన్నా కౌంటర్ స్టేట్మెంట్గా మేము చేస్తామని కూడా చెప్పింది లేదు కదా. ఇంకా మళ్ళీ ఇంతసేపు నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిండ్రు అని అంటే అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు గుర్తొచ్చినాయా నీకు 30 జిల్లాలు?
ఖమ్మం ముంపు జిల్లాలు విలీనమైపోయినాయి, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఇవన్నిటి పశ్చాత్తపడే కదా ఆమె పార్టీ పెట్టింది బయటకు వచ్చి. ఇవన్నీ జరిగిన తప్పిదాలని జరిగినాయి, అప్పుడు నేనేం చేయలేకపోయాను, ఇప్పుడు చేద్దామనే పార్టీ పెట్టినా అని చెప్తున్నారు కదా. ఇన్ని ఎగ్జాంపుల్లో ఒక్కటి కూడా నీకు చేయడానికి నీకు మనసు రాలేదు, నీకు నోరు రాలేదు, నీకు అడగడానికి శక్తి లేదా? 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే అమరుల కుటుంబాల నుంచి ఒక శంకరమ్మనో ఇంకో ఈ జర్నలిస్టు సోదరున్నో జర్నలిస్టు అక్కా చెల్లెనో ఒక్కరికన్నా నేను మహిళలను ఎమ్మెల్సీని చేస్తానో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానో ఏదన్నా చేస్తానో అని ఎందుకు అనలేదు? కానీ అప్పుడు సూట్ కేసులు తెచ్చిన వాళ్ళకు, గోనె సంచులు తెచ్చిన వాళ్ళకు, ల్యాండ్ బ్యాంకు, ఇంకా అన్ని రకాలుగా ఏంటి దేశ విదేశాల్లో ఫ్లాట్లు కొనిచ్చిన వాళ్ళకి కాదా సపోర్ట్ చేసింది? అప్పుడు వీళ్ళందరూ కనపలేదా? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి మనసు రాని వాళ్ళు రేపు అధికారం వస్తుందో రాదో దిక్కు దివానా లేదు. ఇప్పుడు హామీలు ఇస్తే ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇక ఎంతసేపు మా కాంగ్రెస్ని అంటారు, తెలంగాణ ఇస్తామన్నది మేము, ఇచ్చింది మేము, ప్రజాపాలన చేస్తున్నది మేము, అధికారంలో ఉన్నది మేము, బడ్జెట్ దిక్కు లేకున్నా రూపాయి పొదుపు చేసుకుంటూ వెనక ముందో అన్నీ చేస్తున్నది మేము, మాకో విజన్ ఉన్నది, మేము చేయగలుగుతాము. కానీ అధికారంలో 10 ఏళ్ళు ఉండి ఆగమాగం చేసి అడ్డగోలుగా చేసి ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ అమలుకు సాధ్యం కానీ హామీలు చేస్తాము. ఇలా మద్యపానం దిక్కులేదు, మహిళల గురించి దిక్కులేదు, పక్కకు మహిళలు లేరు, మరి ఇంకా ఎట్లా? లక్ష్యం ఏంటి? కాబట్టి ఆమె లక్ష్యం లేకుండా పార్టీ పెట్టింది. నేను అనట్లేదు లక్ష్యం లేకుండా పట్టేది. ఒక మహిళ పార్టీ పెడుతున్నది అన్నప్పుడు ప్రతి మహిళల గురించి ఇంపార్టెన్స్ ఇస్తుందేమో. ఆమె అన్యాయమైపోయి ఇబ్బందులతోటి ఆవేదనతోటి, ఆవేశమే కానీ ఆవేదనే కానీ ఆక్రందనతోటి బయటకు వచ్చింది. ఆవేదనల నుంచైనా ఆవేశం నుంచైనా ఆక్రందనల నుంచైనా ఒక మహిళకు భరోసా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. నో ఇంకో మహిళలకు ఇలాంటిది జరగకూడదు అనేది ఒక విజన్ తోటి ఆ మేనిఫెస్టో ఉంటుంది, ఆ హామీలు ఉంటాయి, ఆ భరోసా ఉంటాయి కావచ్చు అనుకొని తెలంగాణ ఆడబిడ్డలు ఎదురు చూసిండ్రు. ఆమె సీఎం అయినాక చేస్తుందేమో. అక్కడ ఇప్పుడు చెప్పడానికే దిక్కు లేనప్పుడు ఇంకా సీఎం అయినాక చూసారు ఎక్కడ అండి? ఎంతసేపు సీఎంసీ, అసలు చీఫ్ మినిస్టర్ అంటే అంత చీప్ అయిపోయిందండి. అంటే అసలు ఒకప్పుడు వార్డు మెంబర్ అంటేనన్నా వార్డు మెంబర్ గెలిచిండు అంటే ఎంతో గ్రేట్గా ఉండేది. అరే ఇప్పుడు సీఎం, ప్రతి ఒక్కరు సీఎమేనా? ఆమెకు అర్హత ఉంది అని అంటుంది ఆమె. ఎక్కడ అర్హత అనేది ఎట్లుంటుంది శ్రీనివాస్ గారు? తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు బీసీలకు నేను న్యాయం చేస్తా ఉంటుంది కదా సామాజిక తెలంగాణ. సబ్బండ వర్గాలకు బీసీలకు అందరికి న్యాయం చేస్తా అంటే ఎక్కడ పక్కకు ఒక బీసీ మహిళ లేదు, ఒక్క బీసీ మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నాను లేదు తన పార్టీలా, ఒక్క బీసీ మహిళను గౌరవాధ్యక్షురాలని చేయలేదు. ఇక్కడ మహిళల గురించే చెప్తున్నా, ఇంకా మగవాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు. సర్వమత సమ్మేళనంతో ప్రార్థనలు చేసి బయటకు వచ్చింది పార్టీ లాంచ్ చేయడానికి. సర్వమత సమ్మేళనంతో నీ శ్రేయస్సు కోసం నువ్వు అవి చేసుకున్నావు, ఓకే, అది పర్సనల్. మరి సబ్బండ వర్గాలు పక్కకు ఉండాలి కదా పార్టీ అనౌన్స్ చేసేటప్పుడు. ఏ సబ్బండ మహిళ ఉంది పక్కకు? కానీ సూపు మిరల్లా కనబడలేదు కదా. ఆ తర్వాత నాకు కొందరు విజువల్స్ పంపితే చూశాను. పార్టీ లాంచింగ్ లైవ్ నడుస్తున్నప్పుడు కూడా ముందు వరుస కానీ రెండో వరుస కానీ మూడో వరుస కానీ సూపు మిరల మహిళ దిక్కులేదు. మరి ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి ఇప్పుడు ఒక బీసీలనే 100 కుల వృత్తులు వాళ్ళు ఉంటారు, 100 కులాలు ఉంటాయి. ఒక 3 వరుసలు నింపితే కూడా 100 మందికి ఇంకా మిగిలిపోయే ఉంటారు. కులానికి ఒక మహిళను తీసుకున్నా కానీ ఏమైతుండే, నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినా గర్వంగా మహిళలందరినీ 3 వరుసలలో ముందట కూర్చోబెట్టాల్సింది ఉండే. ఏమైతుండే మొగలను వెనక కూర్చోబెడితే?
నువ్వు మహిళవు కాబట్టి అట్లా చేస్తే ఈరోజు ఏ మహిళ కంటికి రెప్పల నేను కాపాడుకునేవాళ్ళు కదా. జరిగిపోయింది, కవితమ్మ ఇప్పటికైనా మా కోసం ఉంది అని నమ్మేవాళ్ళు కదా. ఎవరున్నారు ఆ ముందు వరుసల్లో? ఏ పార్టీల టికెట్ రాని వాళ్ళు, ఏదో కొద్ది మంది కన్సూపు మీరలా నీ జాగృతి వాళ్ళు తప్ప ఎలాంటి వాళ్ళు ఉన్నారు? నేను ఉడకంటే బాగుండదు కానీ ఏం అవసరం ఉంది అక్కడ? ఇంకా అక్కడ సబ్బండ వర్గాలు నాకైతే కనిపించలేదు. మరి మీకు కనిపించిందేమో శ్రీనివాస్ గారు, కానీ అక్కడ కనిపించలేదు. కానీ చూస్తున్న ప్రజల్లో సబ్బండ వర్గాల వాళ్ళందరికీ కనిపిస్తుంది ఏముంది అని. అది చర్చ నడుస్తుంది కదా. ఈరోజు జరిగింది ఏంది అని అంటే, శోభమ్మ తన కన్నును తన వేలుతోటి పొడుచుకుంది. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అది వాస్తవం. ఏ హరీష్ రావును బయటకు నెట్టాలని ఎప్పటి ప్రయత్నాలు జరుగుతున్నాయో, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత కర్మ అన్నట్టు, అది పార్టీలో కానీ బంధువులకు కానీ వితిన్ ద కుటుంబంలో కానీ ప్రతి కుటుంబంని అవమానము, అవహేళన, కాలిపోన్రి, కూలిపోన్రి, ఇది మా పార్టీ, అందరు ఇక్కడ ఎందుకుంటారు, బయటికి పోన్రి, మీరు పెట్టుకోన్రి అంటే, ఈరోజు నీ కూతురే నువ్వు అందరినీ హేళన చేసి అవమానపరిస్తే, అన్న బిడ్డలను, అక్క బిడ్డలను, బిడ్డలను అందరినీ అవహేళన, అవమానం చేసి ఇన్ని మాటలు అంటే, ఆ మాటలు తిరిగి తిరిగి కర్మ సిద్ధాంతం నీ బిడ్డే బయటికి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. తను అనుకున్నదే అయింది కదా. ఎంత బాధపడి ఉంటారు? కేవలం మీనమామ అనే ప్రేమ, గౌరవం, కష్టాలలో మేమున్నాం, ఆయన సీఎం అయినప్పుడు లోక బాధ కన్నా మేము ఉండి ఏడవాలి కదా అని ఆయన పట్టుకొని ఏడిచిన మీనగూడన్లు, మీనల్లుళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మమ్మల్ని ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు చేసింది, ఆయనకేమో ఏది తెలియదు, కాలిపోన్రి, కూలిపోన్రి, అందరు ఒకటే పార్టీలో ఎందుకుంటారు, అందరు ఇక్కడనే పడి ఎందుకు ఏడుస్తారు, వేరే పార్టీ పోవచ్చు కదా, వేరే మీరు పెట్టుకొని ఏడవచ్చు కదా అంటే, ఈరోజు నీ కూతురే బయటికి పోయి పార్టీ పెట్టుకొని ఏడుస్తుంది కదా. ఏడిసే కర్మ నీకే వచ్చింది కదా. ఈరోజు నీ కన్ను నీ ఎల్తో నువ్వే పొడుచుకునే పరిస్థితి వచ్చిందా? ఇవన్నీ ఎవరికి తెలుస్తుందండి? కుటుంబ సభ్యులకే తెలుస్తుంది. ఇక కొన్ని ఛానళ్ళలో కూర్చొని మీ విశ్లేషకులని ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలిసింది 10%, 90% ఏదో కల్పించి మాట్లాడుతుంటారు. నాకు వాళ్ళని చూస్తే జాలి అనిపిస్తుంది. ఏది కానీ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది కుటుంబం కానీ పార్టీ కానీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నష్టపోయిన వాళ్ళు, గోసపోయిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, కష్టపడ్డది వాళ్ళు కాబట్టి వితిన్ ద పార్టీల వాళ్ళకి ఎవరి వల్ల దేని వల్ల నష్టపోయినాం, కష్టపోయినాం, ఎవరి వల్ల సారును గెలవలేకపోయినాం అనే బాధ వాళ్ళకి తెలుస్తుంది శ్రీనివాస్ గారు. వేరే వాళ్ళకేం తెలుస్తుంది? అట్లనే వితిన్ ద ఫ్యామిలీలో ఏం కష్టమైంది, ఏం నష్టమైంది, ఏం అవమానమైంది, ఏమి అవహేళనలు అయినాయి, బంధాలను ఏ రకంగా బంధించిండ్రు, కట్ చేసిండ్రు అనేది మాకు తెలుస్తుంది. ఏది ఏమైనా బాధ అనిపించేది ఏంది అని అంటే, ఎప్పుడో 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షను మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, మన తెలంగాణ మీద అవగాహన లేని సోనియమ్మ మన దేశ కోడలయ్యి తెలంగాణ మీద అసలు ఏంది తెలంగాణ, ఎందుకు అడుగుతున్నారు అని ఆమెకు తెలియక దాని గురించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని నిజంగా తెలంగాణ ప్రజలను ఎందుకు ఇంత వాళ్ళు కావాలని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సరే ఏది ఏమైనా కష్టం కానీ అని డిసైడ్ అయ్యి గట్టి సంకల్పంతో నిజంగా మా తెలంగాణ ప్రదాత సోనియమ్మ గట్టిగా అనుకోకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా శ్రీనివాస్ గారు? కాదు. ఒక రకంగా బీజేపీ కూడా సపోర్ట్ చేసింది, కాదనద్దు. ఇప్పుడు లేరు సుష్మా స్వరాజ్ గారు, ఆమె కూడా చాలా సపోర్ట్ చేస్తేనే తెలంగాణ వచ్చింది. కానీ ఇవ్వాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ కదా, నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ కదా, 2 కన్నల లాంటి ఆంధ్రాను కూడా కొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ కదా, ఎక్కువ సీట్లు వచ్చేది అక్కడి నుంచే కదా, ఇప్పుడు 0 అయింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఇన్ని కష్ట నష్టాల కూర్చి తెలంగాణ ఇస్తే ఈరోజు ఏమొచ్చింది?
లక్షల కోట్ల అప్పులు, మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిట్లు, మళ్ళీ చెయ్యలేకపోతున్నాం, హామీలు ఇచ్చినాం చేయలేకపోతున్నామని బీజేపీ వాళ్ళు తిట్టబట్టే, బీఆర్ఎస్ వాళ్ళు తిట్టబట్టే. ఎవరి వల్ల వచ్చింది ఈ కష్టం నష్టం, ఈ అవస్థలన్నీ? మరి ఇట్లనే వీళ్ళు అనుకున్నట్టు ఈ కుటుంబంలో 4 మంది పదవులు తీసుకున్నట్టు మరి అనుకుంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో ప్రధానమంత్రి కాకపోతుండేనా, రాహుల్ గాంధీ గారు కాకపోతుండేనా, ప్రియాంక గాంధీ గారు సీఎం కాకపోతుండేనా? ఆ కుటుంబం ఎప్పుడు అట్లా అనుకోలేదు కదా, త్యాగాలే చేసిండ్రు కదా, భోగాలే ముఖ్యం అనుకోలేదు కదా. మనం మొత్తం బీఆర్ఎస్ పేరు మీద ఎంత రాజభోగాల చేయాలనో చేసి, అది కూడా పెద్ద ఆయనకు కనిపించకుండా వినిపించకుండా బయట మ్యానిపులేట్ చేసి, బయట జరుగుతున్నది ఒకటి లోపల చెప్పేది ఒకటి చేసి, ఆయనను బంధించేసి ప్రజలకు ఆయనను చెడ్డవాడిగా, పార్టీ వాళ్ళను కలవనీయకుండా, యాక్సెస్ లేకుండా చేసి ఈరోజు ఆయనకు ఈ పరిస్థితి దాపరింపజేసింది ఎవరు? ఈ కుర్చీ కోసం ఆరాటపడుతున్న వీళ్ళు కాదా? ఇప్పుడు కవిత ఆరోపణ చేస్తుంది కాళేశ్వరం విషయంలో చాలా అవినీతి జరిగింది. హరీష్ రావు చాలా అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మొత్తం కేసీఆర్ పేరు చెప్పుకొని హరీష్ రావే మొత్తం డబ్బులు తీసేసుకున్నాడు, చెడ్డ పేరు తండ్రికి వచ్చిందన్నట్లు బయట ఆరోపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ఆ హరీష్ రావు కేవలం ఆ అవినీతి విషయంలో వ్యతిరేకిస్తుందా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా హరీష్ రావుతో కానీ ఆమెకి? వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఉందండి యాక్చువల్గా. ఎందుకుంది? ఎక్కడ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య గొడవ? యాక్చువల్గా కవితకు హరీష్ బ్రదర్ తోటి మ్యాచ్ చిన్నప్పటి నుంచి అనుకున్నాం కాబట్టి హరీష్ బ్రదరు మహేష్ తోటి మ్యాచ్ సెటిల్ అయ్యి క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అని అంటే ఇక చిన్నప్పుడు అనుకున్నది ఒకటి ఉంటుంది, తర్వాత ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఈమెకి ఇష్టం లేక క్యాన్సిల్ అయిందా, లేకపోతే హరీష్ రావు అక్కడ తమ్ముడిని వద్దన్నాడా? అంటే ఏదో అంటే ఇప్పుడు మహేష్తో మ్యాచ్ క్యాన్సిల్ అయితే హరీష్ రావు ఎందుకు శత్రువు అయ్యాడు అనేది కదా క్వశ్చన్. అంటే ఇంకేంటో కానీ అప్పుడు ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయ్యాక కవిత వాళ్ళ అమ్మాయి నాతో చాలా ప్రెషర్ చేయించి అడిగించింది, ఎందుకు వద్దంటుంది అని అడిగిస్తే అప్పుడు కవిత నాకు ఆన్సర్ చెప్పింది ఏంది అంటే, ఇట్లా మీలాగే 1-1 ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పింది, హరీష్ బావ డామినేషన్ నేను తట్టుకోలేను చెప్పింది, అంతే. అదొకటే రీజన్ మాకు తెలిసింది, అదొకటే రీజన్. అది మ్యాచ్ డ్రాప్ అయిపోయినరు, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. అప్పటి నుంచే ఆమె బయటకు వచ్చింది, పార్టీ పెట్టింది, పార్టీ పెట్టాలనుకుంది, ప్రజా సమస్యల మీద పాదయాత్రకి వెళ్ళింది కదా. అప్పుడు ఎప్పుడు మీ సర్వీసెస్ తనకు ఉపయోగపడతాయి, మీలాంటి వాళ్ళు ఇప్పుడైనా తన పక్కన ఉంటే తనకి ఒక ప్లస్ అవుతుందనే ఆలోచన కానీ అట్లాంటి ఆహ్వానం కానీ మీకు వచ్చిందా ఇప్పటి వరకు? అలాంటి ఆలోచన కవితకు వచ్చినా కవిత వాళ్ళ అమ్మ కుదరనియదు. ఇప్పుడు తను అమ్మతో లేరు కదా, అమ్మ నాన్నతో లేరు, సపరేట్ అక్కడ ఉండి నడిపిస్తుంది అమ్మ. కవిత పార్టీకి మొత్తం హోల్ అండ్ సోల్, కర్త కర్మ క్రియ అని అక్కడ ఉండి నడిపిస్తుంది వాళ్ళ అమ్మ. వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి అంటారు, మీరేమో వాళ్ళ అమ్మ అంటారు. అసలు జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. జనాలు డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతారు. చూసే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రేవంత్ అని అంటది, కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ను పుట్టినప్పంచెలు అక్కడ ఉన్న దాన్ని నాకు తెలుసు కదా, ఏ ప్రజలకు తెలుస్తుంది ఫ్యామిలీ మ్యాటరు? ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ నాకు తెలుస్తుందా, రేవంత్ అన్న ఇంట్లో ఫ్యామిలీ మ్యాటర్ నాకు తెలుస్తుందా? విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్ తెలుస్తుంది కదా ఏంటనేది. సో నాకు తెలుసు కదా అండి. అంటే శోభామ్మ గారు అంత రాజకీయ నిపుణురాలంటారా? ఒక పార్టీ పెట్టించి ఒక పార్టీని వెనక ఉండి నడిపించే అంత శక్తి సామర్థ్యాలు అంటే ఆమె ఒక సాధారణ హౌస్ వైఫ్ కదా మామూలుగా, అంటే మాకున్న అవగాహన చెప్తున్నా. మనము మహాభారతంలో ఎక్కువ పేరు విన్నది ఎవరిది? దుర్యోధన దుశ్శాసనులదే వింటాం. వాస్తవం కదా. కానీ ఆ దుర్యోధన దుశ్శాసనుల తల్లి ఎవరు? గాంధారి. గాంధారి ఆమె కళ్ళకు గంత కట్టుకుంది, భర్తకు గంతలు కట్టింది. ఆయన గంతలు లేవు, భర్తకు లేవు కళ్ళు అని, ఆమె గంతలు కట్టుకుంది. అవునా? మరి
నేనేమంటానంటే ఉమ్, ఆ గాంధారిని చూస్తే ఉమ్, కళ్ళ గంతలు కట్టుకున్న గాంధారే పాపం భర్తతో పాటు ఆమెకు కూడా కళ్ళు లేవు, తను కూడా ప్రపంచం తనని చూడని ప్రపంచం నేను చూడొద్దు అనుకుంది ఆమె. చూడొద్దు అని అనుకొని కట్టుకుంది అని మనం అనుకున్నాం, అవును అంతవరకే అనుకున్నాం. అవును. కానీ అదే గాంధారి ఉమ్, అదే అన్ననో తమ్ముడో అయిన శకుని చెప్పిందే ఫాలో అయింది, ఉమ్, అదే నమ్మింది, లాస్ట్కు 100 మంది కొడుకులను ఓడగొట్టుకుంది. ఉమ్. గాంధారి మరి నడిపించిందా లేదా? మహాభారతం నడిపించింది. స్ప్లిట్ కారణమైతే మీరన్న గాంధారిని. అంతే కదా మరి. ఆమె సలహా అదే శకుని నమ్మకుంటే, అదే శకుని పక్కకు పెట్టుకోకుంటే ఉమ్, దుశ్శాసనులకు దరిద్ర పేరు వచ్చేదా? 100 మంది కొడుకులు చచ్చేదా? ఉమ్, మహాభారత యుద్ధం ఉండేదా? ఉమ్. పంచపాండవులది పై చెయ్యి అయ్యేదా? యుద్ధమే రాకపోతుండే కదా. అవును, వాళ్ళు అడిగిన 5 ఊర్లు ఇచ్చినా అయిపోయేది. ఇప్పుడు మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది కదా. మా కుటుంబం తెలంగాణ వచ్చింది, మా కుటుంబం విడిపోయింది, ఈరోజు కన్న కూతురు కూడా విడిపోయే పరిస్థితి వచ్చింది. ఇది ఎవరు చేసుకుంది? ఉమ్, దీనికి అంతటికి మూల కారణం కేంద్ర బిందువు శోభమ్మ కాదా? ఉమ్. ఇక్కడ సూత్రధారు ఎవరు, పాత్రధారు ఎవరు, బాధితులు ఎవరు? ఇప్పుడు ఆ ఇప్పుడు అర్థమైందా శోభమ్మ మీకు? కాదండి, శోభమ్మ చెల్లెలు కొడుకే కదా మీరు చెప్తున్న సంతోష్రావు. అవును. మరి ఈమె కన్న కూతురు ఇక్కడ పడంది చెల్లెల కొడుక్కి తన సొంత కూతురికి కదా. మరి ఆమె అటు సంతోష్రావును ఇటు కూతురును రెండు వైపులా ఎంకరేజ్ చేస్తుందంటే ఇట్స్ చాలా ఇది ఎట్లుందంటే ఇక అద్భుతమైన స్క్రిప్ట్ ఇది, తెలుగు కొత్త మీకు సినిమా. స్క్రిప్ట్ లాగా అనిపిస్తుండొచ్చు, ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఆమె టార్గెట్ ఒకటే, కవిత టార్గెట్ ఒకటే. అక్కడ హరీష్ రావు ఉండదు. ఓకే, హరీష్ రావుని ఏం చేసి అక్కడికి వెళ్ళి జరిపేసేయాలి. హరీష్ రావు పోయినాక అల్టిమేట్గా పార్టీ వీక్ అయిపోద్ది కదా. సో ఒకవేళ ఇప్పుడు ఏ కారణాల వల్ల అయినా అనుకుందాం, మాట వరుసగా అనుకుందాం, హైపోతికేషన్ ఇది జరగదు అనుకో, ఒకవేళ హరీష్ రావు గారు పక్కకు వచ్చో లేదా ఆయన ఇంకో ఏదన్నా నేషనల్ పార్టీ ఏదైనా ఆయన ఇన్వైట్ చేస్తే అప్పుడు ఈమె పార్టీది కూడా ఎత్తేసి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంటారా మీరు చెప్పే దాన్ని బట్టి? యాక్చువల్గా ఇప్పుడు ఏదైనా శ్రీనివాస్ గారు, బయట జరిగేది మనం వినేది మన కంటితో చూసేది ఒకటి ఉంటుంది, లోపల జరిగేది ఒకటి. అవును, బిట్వీన్ ద లైన్స్ అనేది ఉంటుంది. అవును, డెఫినెట్గా. యాక్చువల్గా హరీష్ను పొమ్మని పొగబెట్టి చాలా జరిగింది వాస్తవంగా. ఆయన పోడు కదా, ఆయన పోడు, ఆయన మామ బతికున్నంతసేపు ఆయన పోడు. అవును, అది వెరీ క్లియర్గా హరీష్ రావు మొట్టమొదటగా మంత్రి అయిన రోజే చెప్పిండు ఆ విషయం. ఇంకా అదే కంటిన్యూ అవుతుండొచ్చు అని నేను అనుకున్నాను. ఇంకా మరి భవిష్యత్ ఏంది అనేది నాకు దివ్య దృష్టి ఉంటుంది కాబట్టి చెప్పలేను, కాబట్టి అట్లా అనుకుంటాను. ఏంటి ఇంకొక విషయం కూడా అని అంటే, ఇక్కడ కూతురును శోభమ్మ వర్షన్ ఇక్కడ కూతురును సాటిస్ఫై చేయలేకపోతున్నాము. కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగింది, పార్టీ ప్రెసిడెంట్ అడిగింది, అవి ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. అక్కడ కేటీఆర్ ఒప్పుకోడు, కేసీఆర్ ఒప్పుకోరు, అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు, అయ్యే పరిస్థితి లేదు. ఇంకా జైల్లో ఉన్నప్పుడే శకుని సంతోష్ గారు ఫుడ్ కాడ కూడా ఇబ్బంది పెట్టేసిండు. అంతవరకు కవితను ఎన్ని రకాలుగా చెల్లెమ్మ అని కవిత పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఇక్కడ కేసీఆర్ గారికి ఫ్రంట్ బ్యాక్ షాడో అన్ని రకంగా ఉండి ఇక్కడ చేసుకోవాల్సింది ఇక్కడ చేసుకున్నాడు. కవితను మంచిగా ఢిల్లీకి డైవర్ట్ చేసి కవిత పేరు మీద ఎంత చేసుకోవాలో అంత చేసేసుకున్నాడు. మళ్ళీ కవితను జైలు పాలయ్యేటట్టు చూసిండు. కవిత జైల్లోకి పోయినాక కూడా మళ్ళీ అండర్స్టాండింగ్ ఎవరితోటి కావాలో వాళ్ళతోటి అయిండు. ఫ్యూచర్లో చెప్తాను, పార్టీలో ఉన్నారు కాబట్టి చెప్పారు మీరు. నో చెప్పాలి, సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, డెఫినెట్గా చెప్పాను. అట్లా జరిగింది. అయితే ఇక్కడ ఇంకా కవితకు గత్యంతరం లేని పరిస్థితి. తను అనుకున్నది ఇక్కడ పొలిటికల్ యాక్సెప్టెన్సీ లేదు. సో ఇంకా ఏం చేస్తుంది, అందుకోసమని అక్కడ వాళ్ళందరికంటే తక్కువ స్థాయిలో ఇమడలేకపోతుంది పొలిటికల్గా. అందుకని అది కవిత అడిగిన దానికి అక్కడ యాక్సెప్టెన్సీ లేక మరి కవితకు ఎవరున్నారో ఎవరు సపోర్టో దేవుడికి తెలియాలి. మీకు కూడా తెలుసు, చెప్పట్లేదు అంతే మీరు.
నాకెట్లా తెలుస్తుందండి? కవిత నాతోటి ఏమైనా షేర్ చేసుకుంటే కాదు, నాకు తెలుసు. నేను ఆస్ట్రాలజర్ని కాదు, నాకు దివ్య దృష్టి లేదు, నాకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అయితే సపోర్ట్ చేసే వాళ్ళని నాకు చెప్పాలి, లేకుంటే కవితన్న చెప్పాలి. ఇద్దరు చెప్పినప్పుడు నాకెట్లా తెలుస్తుంది చెప్పండి శ్రీనివాస్ గారు? ఇప్పుడు శోభమ్మ అక్కడుండి పార్టీ నడిపిస్తుంది, శోభమ్మ అక్కడుండి సంతోష్ని ఎంకరేజ్ చేస్తుంది, శోభమ్మ ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అంత అంటే కిచెన్ క్యాబినెట్ విషయాలు మీకు తెలిసినప్పుడు. కిచెన్ క్యాబినెట్ కాదు, మీ వర్షన్లో అది కిచెన్ క్యాబినెట్. నేను కల్వకుంట్ల వంశంలో పుట్టిన ఆడబిడ్డను, శోభమ్మ కల్వకుంట్ల వంశానికి వచ్చిన కోడలు, ఇద్దరం ఒకటే ఫ్యామిలీ. కాబట్టి నేను అక్కడ ఉండి కల్లారా చూసిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుసు కదా. అంటే ఇక్కడ అక్కడ ఉన్నప్పుడు తెలుసు, నేను ఇప్పుడు బయట ఉన్నా. మాది పెద్ద ఫ్యామిలీ, మా బంధువులు పోతుంటారు వస్తుంటారు, నాకుండే ఇంటెలిజెన్స్ నాకుంటది. ఎవరో ఎందుకండి, పిఏలు గన్మెన్లు ఎంతో మంది కవిత ఇన్ఫార్మర్లు కూడా ఉన్నారు కదా అక్కడ, బయటకు వస్తుంటాయి కదా. ఓకే, ఇప్పటికీ అక్కడ కవిత ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఎగ్జాక్ట్లీ ఉన్నారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ కవిత దగ్గర కేసీఆర్ ఇన్ఫార్మర్లు ఉన్నారా? ఇక అదే ఐడియా లేదు. ఓకే, అక్కడ ఉండేది అయితే తెలుసు మీకు. అక్కడ ఉండేది తెలుసు. సో పిన్ టు పిన్ మీకు తెలుసు అంటది అక్కడ ఏం జరిగినా తెలుసు. ఆ నెట్వర్క్ ఉంది. సో మీరు ఒక నెట్వర్క్ బయట వాళ్ళతో లేదు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా. ఓకే, సో తల్లే మీరు ఎంకరేజ్ చేస్తుంది అంటున్నారు కాబట్టి ఇంకా దానికి మనం వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ వర్షన్ ప్రకారం, నా వర్షన్ ప్రకారం ఏందండి, వాస్తవం కదా. ఇప్పుడు ఒకటేనండి శోభమ్మ థింకింగ్, ఇక్కడున్నా నా కొడుకు ఉండాలి, అక్కడున్నా నా బిడ్డ ఉండాలి, వీళ్ళిద్దరే లైమ్ లైట్లు ఉండాలి, ఇంకెవరు ఉండద్దు. హరీష్ రావు ఉండద్దు, రమ్యారావు ఉండద్దు, ఇంకెవరు ఉండద్దు, పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉండద్దు. అట్లా ఇప్పుడు ఇది కొత్త పార్టీ పెట్టడం వల్ల హరీష్ రావు ఏం వెనకబడేది ఉండదు కదా యాక్చువల్గా అయితే మామూలుగా. అదే నేను ఎట్లా చెప్పగలుగుతానండి? కవిత చేసుకునే పని మీద ఉంటుంది, హరీష్ రావు ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ మీద ఆయనది ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పండి రమ్య గారు, ఒక మొన్న మీటింగ్లో నిన్న దీంట్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కూడా కవిత పార్టీ ప్రస్తావన వచ్చింది. మీరు చూసే ఉంటారు, చదివే ఉంటారు. సో వ్యక్తిగత కారణాల వల్ల పెట్టే పార్టీలు నిలబడవు, కొత్తగా పార్టీలు పెట్టి నిలదొక్కున్నది టీడీపీ తర్వాత ఒక టీఆర్ఎస్ఏ, ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రమే అని తండ్రి అదేవిధంగా అన్న కేటీఆర్ ఇద్దరు ఆ పార్టీ వేస్ట్ అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడినట్లు మనకు వార్తల ద్వారా తెలుస్తుంది, మనమైతే వినలేదు. సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇంటి ఆడబిడ్డ వేరే పార్టీని అంత టార్గెట్ చేయకుండా కుటుంబ వ్యక్తులను, కన్న తండ్రిని, తనకు ఏ పార్టీ అయితే గౌరవం ఇచ్చిందో అలాంటి పార్టీనే ఉంటేంది పోతేంది అని చెప్పి మళ్ళీ ఈరోజు పార్టీ పెట్టుకునేసరికి వాళ్ళు ఎన్నో పార్టీలకు మనుగడ లేకుండా పోయినాయి అనేది వాళ్ళు అని ఉండవచ్చు. వాళ్ళ విష్ కాదు, వాళ్ళున్న సిచ్యువేషన్ అంటే మానసిక స్థితి, ఈమె విమర్శల పట్ల వాళ్ళకున్న మెంటల్ స్టేటస్ వాళ్ళతో ఆ మాట అనిపించింది అంటారు. అంతే కదా. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు చాలా రాజకీయాలు దగ్గరగా చూశారు, నిజమే చెప్తాను శ్రీనివాస్ గారు. ఒకటి, ఈ వచ్చే ఎలక్షన్లో కవిత పార్టీ ఎఫెక్ట్ ఎంత ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు మీరు? నేను అధికారంలోకి వస్తా అని పుట్టగానే కవిత అప్పుడే పురుడు కోసుకున్న పార్టీ కవిత అంటుంది. ఇక బయట మీమ్స్, బయట కామెంట్స్ మీకు తెలియంది కొత్త ఏం కాదు. అవును. మరి ఏ ఉద్దేశంతో మరి తర్వాత ఎవరికన్నా అలయన్స్ అవుతానా, లేకుంటే విలీనం చేసుకుంటానా, లేకుంటే ఏది ఏమన్నా కానీ నేనేమైపోయినా పర్లేదు కానీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అని అనుకొని, నేను ఉండని పార్టీ ఎందుకు ఉండాలి అని అనుకొని, అంటే ఒకప్పుడు పిఆర్పి పార్టీ పోషించిన పాత్ర ఈసారి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్పి పాత్ర ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన పోషించే అవకాశం ఉందంటారా? పిఆర్పినో షర్మిలనో ఇవన్నీ దీనికి కవిత పార్టీ కంపారిజనే లేదండి. ఓకే, పిఆర్పి ఏ తండ్రి మీద కోపంతో వచ్చిన పార్టీ కాదు, షర్మిల వాళ్ళ నాన్న బతుకున్నప్పుడు పార్టీ పెట్టింది కాదు. ఈ కంపారిజన్స్ బయట అన్న వస్తున్నాయి కానీ అదంతా నాకైతే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. దానికి దీనికి కంపారిజనే లేదు.
కవిత 2 చోట్ల పోటీ చేస్తుందని ఈ వార్తలు 2 వస్తున్నాయి. పార్టీల వాళ్ళు కూడా మీరన్న పిఆర్పి అనుకోండి, వాళ్ళు పార్టీ పెట్టారు, మేము ఒక పార్టీ ఉండాలి, వాళ్ళు ఏమనుకున్నారో, చిరంజీవి గారు సీఎం కావాలనుకున్నారో, లేకుంటే ప్రజాసేవ చేయాలనుకున్నారో, ఆ ప్రజారాజ్యం అనే పేరులోనే ఉంది, ఏదనుకున్నారో ఏమో తెలియదు. కానీ ఇక్కడ డిఫరెంట్, అది వ్యక్తుల మీద కోపమే అనుకోండి. నేను లేని పార్టీలో మీరెందుకు మంచిగా చల్లగా ఉండాలనుకోనో, రివెంజ్ పాలిటిక్స్ వర్కౌట్ అవుతాయంటారా కావంటారా తెలంగాణ అనుకొని ఈ పార్టీ వచ్చి ఉంటుంది. రివెంజ్ పాలిటిక్స్ను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా? ప్రజలు ఈ సోషల్ మీడియా వచ్చినాక యాక్చువల్లీ జనరేషనే చేంజ్ అవుతూ ఉంటుంది, అవేర్నెస్ వస్తూ ఉంటుంది. అట్లాంటిది ఈ సోషల్ మీడియా తోటి ప్రతి ఒక్కరు పొలంలో కూర్చున్న రైతు నుంచి ఇంటర్నెట్ ముందు కూర్చున్న వాళ్ళ వరకు కూడా అప్డేట్ మినిట్ టు మినిట్ ఏమవుతుంది అని తెలుస్తూనే ఉంది. అందరు వాచ్ చేస్తూనే ఉన్నారు. రివెంజ్ పాలిటిక్స్ అయినా మనం రియాలిటీగా ఉన్నామా లేవా అనేది కూడా అబ్జర్వేషన్ ప్రజల్లో ఉంటుంది. కానీ వాళ్ళు మనలాగా మీడియా ముందు చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు. నేనేమంటా అంటే ఏ పార్టీ అయినా, ఎగ్జిస్ట్ అయిన పార్టీ అయినా, ఫ్రెష్ పార్టీ అయినా కూడా అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వద్దు, ప్రజలను మభ్యపెట్టొద్దు. ఏవైతే మనం రియాలిటీగా చేయగలుగుతామో అవి చెప్పి ప్రజలను మెప్పించి మనం మన గోల్ రీచ్ అవ్వాలనుకున్న దగ్గరికి రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి అనేది నేను అంట. అంటే ఆమె చెప్పిన దాంట్లో ఒకటి 5 లక్షల ఉద్యోగాలు అయితే సంవత్సరానికి 4 లక్షలు అంట. సంవత్సరానికి ఇన్ని ఇస్తారేమో బహుశా. అంటే మొత్తం 5 ఏళ్ల కాల పరిమితిలో నింపాలనుకున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఎట్లా ఇస్తారు? ఎట్లా నువ్వు సీఎం కూతురు ఉన్నప్పుడు చెప్పిందే ఇప్పుడు నీ మేనిఫెస్టోలో లేదు కదా, అది పెట్టి ఉండాలి కదా డెఫినెట్గా. నువ్వు ఒక మహిళ పార్టీ పెట్టినప్పుడు మహిళల భద్రత ఫస్ట్, మహిళల భరోసా ఫస్ట్, మహిళల భవిష్యత్ ఫస్ట్, ముఖ్యంగా మహిళల బతుకును ఛిద్రం చేస్తున్న ఈ మద్యపానాన్ని ఫస్ట్ దాని మీద నువ్వు అదే ఫస్ట్ పెట్టాలా. ఫస్ట్ అంశంగా నీ ఎజెండాల ఫస్ట్ ఆ అంశం పెట్టాలా. దాని మీదనే నువ్వు పార్టీ పెట్టిన తక్షణం నువ్వు దాని మీదనే పోరాటం చేయాలి నువ్వు వాస్తవంగా. సో ఇప్పుడు టోటల్గా మీరు చెప్పొచ్చు, దాని మీద పోరాటం చేయకుండా ఇక కవితను ట్రోల్ చేస్తున్న వాళ్ళు, స్కామ్ గురించి ట్రోల్ చేస్తున్న వాళ్ళని మాత్రం నా మీద ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏమన్నా సెక్షన్లు ఉన్నాయా అని వెతుక్కోవడం, అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మీరు చెప్పేదాన్ని అన్నిటిని బట్టి చూస్తే ఎంత ప్రభావం చూపిస్తుంది అంటారు వచ్చే ఎన్నికల్లో? మీ అంచనా చెప్పండి. రాజకీయం అంటేనే గంటకు రోజుకు చేంజ్ ఉంటుంది శ్రీనివాస్ గారు. అవునండి, కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఒక అంచనా ఉంటుంది కదా ఎవరి పట్ల అయినా. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే మినిమం ఒక ఇన్ని సీట్లు గెలుస్తుంది అని అనుకుంటాం. కాంగ్రెస్ దానికి ఉన్న ప్రజాబలాన్ని బట్టి ఒకటే చెప్పాను శ్రీనివాస్ గారు, నేను చల్లగా లేని దగ్గర అవతల వాళ్ళు ఎందుకు చల్లగా ఉండాలా? సో అంటే మీరు చెప్పేది ఈమె దెబ్బ కొట్టేది బీఆర్ఎస్నే, సో మధ్యలో లాభపడేది ఎవరు? వీళ్ళిద్దరి పోట్లాటలో అదేదో రొట్టె ముక్క కోసం పిల్లులు కొట్లాడుకుంటే కోతి బాగుపడిన కథ ఒకటి చదువుకున్నాం మనం చిన్నప్పుడు. సో అది ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుందంటారా? మరి అదే కనిపిస్తుంది కదా. ఓకే, సో నేను ఏమంటాను అంటే ఇప్పుడు కవితకు అనుకున్న పదవి అక్కడ బీఆర్ఎస్లో ఇచ్చినా ఇవ్వకున్నా కేసీఆర్ కూతురు ఉండడమే అందరూ గౌరవిస్తారు, యాక్సెప్ట్ చేస్తారు, ఇష్టపడతారు. నేను కూడా అదే అంటా, కేసీఆర్ కూతురుగా ఉన్న గౌరవము ఏ పదవి కొలమానం కాదు. వాస్తవం కాదు శ్రీనివాస్ గారు? వాస్తవమే. కానీ ఆమెకి ఆ పొలిటికల్ పొటెన్షియాలిటీ ఉండి జీల్ ఉండి ఉన్న క్యాపబిలిటీ ఉన్నప్పుడు తను ఒక పదవి కోరుకోవడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు. నువ్వు అదే బీఆర్ఎస్లో అదే కేసీఆర్ గారి కూతురుగా ఆల్రెడీ నీకు ఎమ్మెల్సీ ఉన్నావు, నీకు కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉంది నిజామాబాదు. ఆ నిజామాబాద్ ప్రజలకు సేవ చేసుకుంటూ నీ జాగృతి నుంచి నువ్వు సర్వీస్ చేసుకుంటూ బీఆర్ఎస్ టోటల్గా నిన్ను ఓన్లీ నిజామాబాద్లో కూడా ఉండమనలే కదా, నువ్వు ఓవరాల్గా అంతటికి వెళ్తున్నావు కదా. తెలంగాణ ప్రజలకు సేవ చేసుకుంటూ అన్ని జిల్లాల ప్రజలకు సేవ చేసుకుంటూ ఇంకా 2.5 సంవత్సరాలు అయితే ఎలక్షన్స్ వస్తాయి కదా, అప్పటి వరకు ఓపికగా ఉండొచ్చు కదా.
అప్పుడు మళ్ళీ నువ్వు గెలవచ్చు కదా, నువ్వు ఎమ్మెల్యేను కావాలంటే ఎమ్మెల్యేనో, ఎంపీ కావాలంటేనో ఎంపీగా గెలవచ్చు కదా. ఇప్పుడు ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేస్తారనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ నిజంగా అదే జరిగితే హరీష్ రావు వర్సెస్ కవిత మధ్య ఎట్లా ఉంటుందంటారు పోరు? అంటే వాళ్ళిద్దరికే ఉంటుందని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆడ బలమైన శక్తులు కదండి హరీష్ రావు అంటే గారు. వాళ్ళెందుకు బలమైన శక్తులు అండి? నేనేనా? సో మీరు పోటీ చేస్తారా తెలియదు నాకు ఆనెస్ట్గా. నేను మొట్టమొదటి ఆడబిడ్డనండి, చింతమడక ఆడబిడ్డని నేను. మీరు కూడా సిద్దిపేట నుంచి పోటీ చేస్తారు నెక్స్ట్? సిద్దిపేట నాదే ఫస్ట్, నాకే ఉంటదండి ఆ సో రైట్. ఓకే, మీ ముగ్గురు పోటీ చేశారు అనుకుందాం సిద్దిపేట నుంచి. ముగ్గురు పోటీ చేయడం కాదు శ్రీనివాస్ గారు, వాళ్ళిద్దరే అని మీరు డిసైడ్ లేదు చేస్తే అంటే ఆమె నేను ఎక్కడ పోతాను? అంటే ఆమె నేను కూడా శత్రువు ఉంటాను కదా కదా. ఆయన డైరెక్ట్ అతని హరీష్ అంటే హరీష్ రావు ఆ టైంకి అక్కడ చేస్తాడో చేయడు ఏం తెలుసు. అంతేనా? అంటే ఆమె పోటీ చేస్తే హరీష్ రావు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోతాడా? ఆమె చేస్తే హరీష్ రావు పోయేంత పిరికి పంది హరీష్ రావు మీరు ఆమె ఇద్దరు నేను అనేది ఏంది అని అంటే, ఒకవేళ డీలిమిటేషన్ వచ్చినా, రిజర్వేషన్ అయినా, ఒకవేళ మహిళ అయినా అక్కడ ఎవరు చేస్తారో తెలియదు, డీలిమిటేషన్ అయినా 2 అవుతాయి కాబట్టి ఉంటాయి కదా చేంజెస్. సో మీరు ముగ్గురు పోటీ చేస్తే సరే అనుకుందామండి, ఎట్లా ఉండబోతుంది సిద్దిపేట రిజల్ట్? నేను అనేది చూడండి మీరు. ఎందుకంటే వాళ్ళిద్దరికంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? వాళ్ళిద్దరికంటే నాకు ఫస్ట్ బర్త్ రైట్ అండి. రైట్ మీకు ఉందండి, ఓట్లు ఎవరికి ఎన్ని రావచ్చు అంటున్నా నేను. ఎవరిని ప్రజలు యాక్సెప్ట్ చేసి ఎవరు చేసుకునే పని విధానం మీద దాని మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే, ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఎలక్షన్ పెట్టట్లేదు కదండి, ఇప్పుడు ఉన్నది యాజ్ ఆఫ్ నౌ అని అంటే. ఇప్పుడు నేను మా జూబ్లీస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తమ్ముడు క్యాంపెయిన్ చేస్తే మా సిద్దిపేట వాళ్ళు చాలా మంది వచ్చి క్యాంపెయిన్ చేశారు నాతో పాటు. వాళ్ళందరూ అన్నారు మీరు రండి, కాంగ్రెస్ కరెక్ట్ క్యాండిడేట్ దిక్కులేడు, మీరు రండి, అసలు సిద్దిపేట బిడ్డ మీరు అసలు మీరు రండి, మేము చూసుకుంటాము. అంటే ఉన్నాడు ఒకటి నడవని, ఎందుకు నా కరీంనగర్ నాకు ఉంది, నేను అక్కడ పని చేసుకున్న 12 సంవత్సరాల నుంచి, నాకు మళ్ళీ సిద్దిపేట ఎందుకు? ఎట్లాగో సిద్దిపేట ఆడబిడ్డనే, సిద్దిపేట నాది కాదని అనడానికి ఎవరుంటారు? అవసరమైనప్పుడు భవిష్యత్తులో చూద్దాము అని అన్నాను. అంటే నాకు నేను పోతానని లేదు, వాళ్ళు పిలిచారు మీ మీద అభిమానంతో వాళ్ళు పిలిచారు. ఇప్పుడు రేపు నిజంగానే ఎన్నికలు జరిగితే హానెస్ట్గా మనం ఇప్పుడు జరుగుతున్నాయని కాదు కానీ ఒక అంచనా ఉంటుంది మీకు, పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి, మేము మీడియాలో ఉన్నాం కాబట్టి. మరి మీరు ఎట్లా డిసైడ్ చేసిండ్రు? పాలిటిక్స్లో ఉన్న అంచనా అంటారు, నా గురించి మొత్తం ఇన్పుట్ అంతా తీసుకుంటారు, మళ్ళీ కవిత హరీష్ రావు వాళ్ళు ఇద్దరే అని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? అంటే నేననేది సిద్దిపేట ఆమె ఇద్దరికి ఏమైనా పేటెంట్ క్లారిటీ లేదు కదా ఇప్పటి వరకు. ఒకవేళ అట్లాంటి వాళ్ళకి ఈడ క్లారిటీ ఉంది, ఆయన అంటే ఎగ్జిస్ట్ అయి ఉన్నాడు అక్కడ, కేసీఆర్ గారు ఇచ్చిన సీటు. ఓకే, కేసీఆర్ గారు తను వెళ్తా అన్న రోజు హరీష్ వదులుకుంటాడు, హరీష్ వద్దనుకున్న రోజు హరీష్ వదులుకుంటాడు కావచ్చు. కానీ కవితను అక్కడ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఆమె లేనట్టు లేదండి, ఆమె చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆమె వార్త రావడం ఎంతసేపు అండి? పీలర్ వదలడం నిమిషం కాదు, రేపు నేను కూడా వదలడానికి నిమిషం. మీరు కూడా సిద్దిపేట క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి నెక్స్ట్ ఎలక్షన్ లో మేమే చెప్తున్నాము. సో ట్రయాంగిల్ 40 అక్కడ ముగ్గురికి అంటే అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, వాళ్ళిద్దరే అని మీరు డిసైడ్ చేసేసరికి నేను కూడా ఉన్నాను కదా, ఫస్ట్ రైట్ నాకుంటది కదా. మీరు అక్కడ మీరు కరీంనగర్ అనుకున్నా కానీ మీరు సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటారని నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఇక నేను చేయాలనుకుంటున్నాను అనలేదు, మీరు వాళ్ళిద్దరే వర్సెస్ అని మీరు డిసైడ్ చేస్తే వాళ్ళిద్దరే ఏంది, మరి నేను మొదట ఆడబిడ్డను కదా అని నేను అన్నాను. కరెక్ట్, నాకు కూడా ఉంటది కదా. ఎన్ని సీట్లు రావచ్చండి ఓవరాల్ గా? వాట్ ఎవర్ ఇట్ ఏమైనా కవితకు పెట్టిన కొత్త పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు వచ్చే ఎన్నికలు జరిగితే తెలంగాణలో? మీరు పార్టీ పెట్టినామని అడగాలి కానీ నన్ను అడుగుతా ఎట్లా చెప్పండి? అంచనా చెప్పండి. నేనేం చెప్తున్నాను వెరీ క్లియర్ గా చెప్పాను, ఒకటే సింపుల్. ఇక్కడ ఎన్ని సీట్లు ఓట్లు అది అంత కాదు, నేను చల్లగా ఉండకుంటే అవతల వాళ్ళు చల్లగా ఉండొద్దు అంతే. అంతే, ఆ పార్టీ లక్ష్యము అధికారంలోకి రావడం కాదంటారు ఫస్ట్ అది. ఓకే, ఫస్ట్ లక్ష్యము బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం అంటారు. డెఫినెట్ గా అంతే. సో దీనివల్ల మీ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి. నేను అనేది ఏందండి వెరీ క్లియర్, కవితనే చెప్పింది కదా, మారిన మనిషి మన మనిషి కాదు మర మనిషి అని చెప్పింది కదా. ఆ మర మనిషి మారుతున్నాడు, మర మనిషి అవుతున్నాడు అని నువ్వు బయటకు వచ్చినాకనే తెలిసిందా? మరి అక్కడ ఉన్నప్పుడు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు మైన బొమ్మలాగా ఉన్నావో నేను అంటున్నా. నువ్వు మైన బొమ్మ అయినవా? ఆయన మారుతున్న మనిషి అయినప్పుడు నువ్వు మాట్లాడవచ్చు కదా. బయట ఉండి నేనే ఇన్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోపల అంటే ఎందుకు మాట్లాడలేదు?
మనలో నిజాయితీ ఉండి, మనలో చిత్తశుద్ధి ఉండి, మనలో నిజంగా ప్రజల మీద అవగాహన ఉండుంటే మాట్లాడాలి కదా. కవిత ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడే కంటే అక్కడ ఉండి ఇప్పుడు తన అన్ని మాట్లాడుతున్న మాటలన్నీ 1000 మాట్లాడుతున్న ఒక్క మాట అయినా అక్కడుండి బయటికి వచ్చి మాట్లాడితే ఈరోజు ప్రతి ఒక్కరు కవితకు బ్రహ్మరథం పట్టకపోయేదా శ్రీనివాస్ గారు? అదే కదా ఆమె లెటర్ రాసింది, ఆమె చెప్పాలనుకున్న విషయాలే కదా లెటర్ రాసింది. లెటర్ ఇచ్చింది ఎవరికి? తెలంగాణ ప్రజలకి ఇవ్వలేదు. నువ్వు రాసిన లెటర్ అంటే అంతర్గత వ్యవహారాలు కాబట్టి కేవలం తండ్రి వరకు పోవాలనుకుని ఉంటుంది. పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి రచ్చ చేయొద్దు అనుకుని ఉంటుంది. రచ్చ చెయ్యవద్దు అని అనుకున్నప్పుడు తండ్రి అడుగుజాడల్లో, తండ్రి కనుసైగలలో, తండ్రి సమక్షంలోనే ఉండాలి కదా. పదవి ఉన్నా లేకపోయినా నష్టమైతే లేదు కదా. పదవి లేకుంటే లేని నష్టం లేదు కదా. ఇప్పుడు మీడియాని కాదు, ప్రజలందరూ కూడా కంపేర్ చేస్తున్నారు. షర్మిలలాగా అవుతుంది కవిత. షర్మిలది కవితది డిఫరెంట్. షర్మిల తండ్రి కోసం తన ఇల్లే ఇచ్చింది, మనకు తెలుసు కదా. రాజశేఖర్ రెడ్డి గారికి ఇల్లు లేకుంటే కూడా షర్మిల ఇల్లే ఇచ్చింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక జగన్మోహన్ రెడ్డి కోసం జైల్లో ఉంటే పాదయాత్రలు చేసింది, అన్న కోసం సాక్రిఫైస్ చేసింది. ఇక్కడ కేసీఆర్ గారు బతికే ఉన్నారు కదా, బతుకున్నప్పుడే ఈ భాగవతం అంతా అయింది కదండి. అక్కడ షర్మిల ఆస్తులు రాలేదు, పదవి రాలేదు, కష్టము అయింది, నష్టము అయింది. మరి ఇక్కడ కష్టము కాలేదు, నష్టము కాలేదు, అన్నీ వచ్చినాయి. అధికారం వచ్చింది, ఆస్తులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కేవలం ఇంకా కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్ రాసేది ఉండేనా? అదొకటే కదా తక్కువ. అంటే తండ్రి ఉన్నంత వరకన్నా సమన్వయంగా ఉంటాము అనే పరిస్థితి అక్కడ లోపించింది. ఇక్కడ ఇదంతా దీనికి కేంద్ర బిందువు ఎవరు? శోభమ్మ కదా. ఎందుకు అమెరికాలో ఉన్న వాళ్ళని పట్టుబట్టి కేసీఆర్ గారు అన్నారు కదా, మొట్టమొదట మా కరీంనగర్ సింహగఢ్ జిల్లాలో నేను మియా బీబీ నా బేటా బేటీ అమెరికాలో ఉన్నారు. అవును. ఎందుకు వచ్చిండ్రు మరి? కేసీఆర్ గారు ఏలుబెట్టి పిలిపియలే కదా, వాళ్ళకి చెరో జెండా చేతిలో పెట్టలేదు కదా. ఇదంతా చేసింది ఎవరు? శకుని ఫ్యామిలీ అండ్ శోభమ్మ ఈ కంపెనీ కాదా చేసింది, పిలిచింది? ఏం అవసరం వచ్చింది? వీళ్ళ పదవుల్లో తెలంగాణ 2001 జెండా మోసిన వాళ్ళు కానివ్వండి, జయశంకర్ గారు కానీ, ఇప్పుడు జయశంకర్ గారు సిద్ధాంతకర్త బొమ్మ పెట్టుకున్నాను, ఇదే జయశంకర్ గారికి మరి మీరు పదవులు తీసుకోకుండా మరి జయశంకర్ గారికి ఎందుకు ఇవ్వలేదు? అప్పుడే కోదండరామ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఇంకా అప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదు? అమరులైన కుటుంబాలకు ఈ 4 ఉద్యోగాలు తీసుకోక హరీష్ కానీ, నేను హరీష్ను కూడా అంట, హరీష్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, శకుని సంతోష్ కానీ, కేసీఆర్ గారు ఉండని, ఈ 4కి ఎందుకు ఉద్యోగాలు లేకుంటే అమరుల కుటుంబం నుంచి ఒకటి, ఉద్యమకారుల కుటుంబం నుంచి ఒకటి, మేధావుల కుటుంబం నుంచి ఒకటి, మీలాంటి ఉద్యమంలో ఉన్న జర్నలిస్టుల అందరి తరఫున ప్రతినిధిగా ఒకరిని 4కి 4 పదవులు ఇస్తే ఈరోజు చరిత్రలో ఏ రకంగా ఉండేదండి? అవును, వాస్తవమా? వాస్తవం. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈ తన్నులాట వచ్చేదా? ఇంకో పార్టీ బయటికి వచ్చేదా? నవీన్ పట్నాయక్ లాగా కేసీఆర్ గారు కూడా సీఎం ఉండేది కదా ఎప్పటికీ. ఫైనల్గా ఒకటి చెప్పండి, కేసీఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వారసత్వ యుద్ధం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను భవిష్యత్తులో ఎలా ప్రభావం చూపబోతోంది? నేనేం చెప్తున్నా శ్రీనివాస్ గారు, తెలంగాణ వచ్చింది, మా కుటుంబం విడిపోయింది. కుటుంబ సభ్యులు పదవులు తీసుకొని ఆ పదవులు అనుభవించి మళ్ళా అధికారంలో లేనప్పుడు మళ్ళా ఆధిపత్య పోరు, అధికారం కోసం ఈ ఆరాటంలో ప్రజలు ఆగమవుతున్నారు. ప్రజల కంటే ఎక్కువ ప్రజలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు కావచ్చు ఓటమి, కానీ ఉద్యమ జెండా మోసిన వాళ్ళు, ఏమి కాని వాళ్ళు, బతుకు ఛిద్రమైపోయిన వాళ్ళు, ఇంకా కేసీఆర్ గారిని నమ్ముకొని ఉన్నవాళ్ళు, వాళ్ళ భవిష్యత్ ఏంది? నిన్నటికి 25 సంవత్సరాలు అయిపోయింది. ఆ జెండా పట్టుకున్న నవ యువకుడో, ముసలోళ్ళు అయితే ఎంతమంది చచ్చిపోయినరో తెలియదు.
నవ యువకులు 25 ఏళ్ళ జెండా మోసినోడు ఇప్పటికీ 50 ఏళ్ళు అయి ఉంటాడు. ఇంతవరకు ఏ పదవి రాని వాళ్ళ భవిష్యత్తు ఏంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది? కుటుంబ సభ్యులం మేమే ఆగమైపోయినాం. జెండా మోసి మోసి సాక్రిఫైస్ చేసి బిజినెస్లు పక్కకు పెట్టేసుకొని మేమే బయటికి వచ్చేసి ఇదైపోయింది. అంటే కల్లారా మేము చూసినాం కాబట్టి ఆగమైపోయిన వాళ్ళు ఎందరు, ఆగమైతున్న వాళ్ళు ఎందరు, అగ్యమ గోచరంగా అయ్యేటోళ్ళ పరిస్థితి ఇంకెంతమందిది. కేవలం ఈ నలుగురి ఆధిపత్య పోరాటం, అధికారం కోసం, ఆరాటం కోసం ఇంకా ఎన్ని లక్షల మంది కార్యకర్తలు, ఎన్ని వేల మంది నాయకులై భవిష్యత్తు ఆగం చేయదలుచుకున్నారని నేను అడుగుతున్నాను. వాస్తవం కాదైతే బాధ అనిపిస్తుంది శ్రీనివాస్ గారు. ఎందుకంటే నేను కాంగ్రెస్కి వచ్చినప్పటి నుంచి నేను తిరగని జిల్లా లేదు. ఎక్కడ మదిర నుంచి బట్టి విక్రమార్క గారి మదిర నుంచి మంటిని నుంచి ఆదిలాబాద్ మూలగొట్టు వరకు ప్రతి జిల్లాకు నేను వెళ్ళి వచ్చిందండి. మా పార్టీ కార్యకర్తల పరిస్థితి చూసినా, బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి చూసినా, ప్రజల గోసలు చూసినా అన్నిటి మీద నాకు అవగాహన ఉంది. అంటే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్న వాళ్ళు ఈరోజు ఎందుకు వచ్చింది ఈ తెలంగాణ అని బాధపడుతున్నారు. ఏమొచ్చింది తెలంగాణ వచ్చి? ఒక కుటుంబం బాగుపడ్డది. ఎంతసేపు మా పార్టీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మీ మీడియా కానీ బయట కల్వకుంట్ల కుటుంబం కానీ నాకు బాధ అనిపిస్తుంది. చాలామందికి నేను అప్పీల్ చేస్తున్నా, ఎంతో మందికి చెప్పినా, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా, దయచేసి కల్వకుంట్ల కుటుంబం అనకండి, కేసీఆర్ కుటుంబం అనండి, వ్యక్తుల పేర్లు పెట్టండి. కల్వకుంట్ల కుటుంబం అంటే ఆ నలుగురు కాదు, కల్వకుంట్ల వంశంలో పుట్టిన మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు మీన్స్ మాలాంటి బాధితులం ఉన్నాము. అందరూ అందులో పార్టిసిపెంట్స్ కాదు కదా, అందరికి పదవులు అనుభవించలేదు కదా, కనీసం ప్రగతి భవన్ గేట్లకు పోయే దిక్కు లేదు కదా, యాక్సెస్ లేదు కదా. యాక్సెస్ లేదు. దానికి ఒక ఉదాహరణ చెప్పాలి. రీసెంట్గా ఈరోజు ఏప్రిల్ 28 కదా, మొన్న ఏప్రిల్ 11 మా అక్క కూతురు మ్యారేజ్ అయింది. మా అక్క సిద్దిపేటలో ఉంటుంది. అంటే మా అక్క అంటే కేసీఆర్ గారికి మా ఫాదర్కి ఫస్ట్ కజిన్ కూతురు. కవిత కార్డు ఇవ్వడానికి వస్తే 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. లోపలికి ఎంట్రన్స్ దిక్కులేదు. నేను బంధువునైతా అక్కనైతానని చెప్పుకొని ఎట్లనో గేట్లకు లోపలికి వెళ్ళింది. వెళ్ళినాక పైనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా పైనకి ఇన్విటేషన్ లేదు పైకి రమ్మని, కిందనే అందరిలాగానే ఉంది. 2 hours ఉన్నాక కవిత కిందికి వచ్చింది. చాలాసేపు అయిందా, సారీ అని అంది. విజిటింగ్ అది ఇన్విటేషన్ తీసుకుంది. కనీసం పెళ్ళికి కూడా వెళ్ళలేదు. కుటుంబ సభ్యులే రాలే కదా. కవితలాగా ఆ అక్క కూడా కల్వకుంట్ల వంశంలో పుట్టింది కదా, పెద్దనాన్న కూతురే కదా. ఓన్లీ ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది. 2 గంటలు వెయిట్ చేసే పరిస్థితి. ఇప్పుడే అట్లుంటే గతంలో ఆ ప్రగతి భవన్లో ఎవరికన్నా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేనా? ఇంకా మీరందరూ కల్వకుంట్ల కుటుంబం దోపిడీ చేసిందంటే వాళ్ళ కల్వకుంట్లలో పుట్టిన ఆడోళ్ళు మగోళ్ళు ఏడుస్తున్నారు. అరే వీళ్ళు తిట్టేవాళ్ళు ఏదో కేసీఆర్ కుటుంబం అని పేర్లు పెట్టి తిట్టని, ఆ కవితనో కేటీఆర్నో హరీష్నో ఆ శకుని సంతోషో ఇంకెవడు ఉంటాడో వాళ్ళందరినీ తిట్టని. కానీ ఎందుకు ఇట్లా కల్వకుంట్ల కుటుంబం అంటున్నారు? కనీసం నువ్వన్నా మాట్లాడు అని అంటే నేను మాట్లాడాల్సి వస్తుంది. నిజంగా కూడా ఇప్పుడు మేము కూడా బాధపడాల్సి వస్తుంది. కల్వకుంట్ల కుటుంబం అంటే అరే మేమందరం దోపిడీ చేసినామా, మేమందరం అధికారం అనుభవించినామా, అనవసరంగా భోగాలు వాళ్ళకు తిట్లు మాకు అన్నట్టు అయిపోతుంది. మేము తిట్లు పడాల్సి వస్తుంది. అది బాధ అనిపిస్తుంది. ఇక్కడ దోసుకుందొగరు, తిట్లు పడేదొగరు, అనుభవించిందొగరు, ఆగమైపోయింది మేము. ఇట్లా చెప్పాలంటే శ్రీనివాస్ గారు 3 రోజులకు కంటిన్యూస్గా మనము ఇంటర్వ్యూ చేసుకున్నా కానీ అంత ఉంది మ్యాటర్ అండి, అంత ఉంది. మామూలు కాదు ఇది. మీ బాధ అర్థమైంది. ఇక నుంచి నా బాధ కాదు, మీడియా కూడా మీరు అన్నట్లు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ అంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు వీళ్ళ లీడర్షిప్ బయటికి చూపించుకోవడానికి, మళ్ళీ కష్టం వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు కావాలి బలగం చూపించుకోవడానికి. మళ్ళీ ఇన్విటేషన్లు ఇవ్వడానికి వెళ్తే ఎవరన్నా కాలేజ్ ఫీజో స్కూల్ ఫీజుకో వెళ్తే మళ్ళీ అక్కడ యాక్సెస్ ఉండదు. ఎవరికన్నా బై మిస్టేక్లో కవిత యాక్సెస్ ఇస్తే కూడా అక్కడ శోభమ్మ డైరెక్ట్ ఎట్లా పోయినారు, మీరు నాకు ఫోన్ చేయాలి, నేను అప్పుడు కవితకు చెప్తా,
ఇట్లుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్సే చెప్తారు కదా బయట. అవును. అది కవితే దొరకదు, కలవదు. ఫస్ట్ అట్లా చేసి పెట్టేసిండ్రు ఎవరికి కలవకుండా. బై మిస్టేక్లో ఎప్పుడన్నా ఒకసారి దారి తప్పి కవిత కలిస్తే ఇమీడియట్ అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ వస్తుంది. ఎవరు వచ్చినా నాకు చెప్పకుండా నువ్వు పని చేయొద్దు, పోయిన వాళ్ళకు క్లాసు. ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద ఫ్యామిలీ వెళ్తారు. కేసీఆర్ గారు బాబాయి, పెద్ద నాన్న పెద్ద నాన్న బాబాయ్ వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఫేస్బుక్లలో ఫోటోలు అప్లోడ్ చేస్తే కూడా ఈమె ఫోన్ చేసి తీసేపిస్తుంది శోభమ్మ. ఆ ఫోటోని చూపించి ఎవరే పనులు చేసుకుంటారో అని. కానీ ఏ శకునుగాడైతే ఈరోజు కుటుంబం సర్వనాశనం అవడానికి కారణమైందో, కన్న బిడ్డనే ఈరోజు బయటకు పోయి కన్న తండ్రినే తిట్టే పరిస్థితి దాపురించింది అనేది ఇంకా కూడా జ్ఞానోదయం అయితలేదు. మీరు ఇందాక అడిగినరు కేసీఆర్కి ఇంత తెలిసిన ఆయనకు గంత తెలియదా అని. తమిళనాడులో జయలలితకు అమ్మ అని పిలిపించుకుంది, ముఖ్యమంత్రి అయింది, ప్రజల అభిమానాన్ని చూరగొన్నది. ఆమె నన్ను అమ్మ అని పిలువనరి అని ఆమె ఏం చెప్పలేదు. ప్రజలు ఆమె చేసిన దానికి ఆమెను అట్లా అమ్మ అని అట్లా పిలుచుకున్నారు. అలాంటి జయలలితకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు. నేను కేసీఆర్ గారికి అన్నబిడ్డ ఎట్లనో అక్కడ జయలలిత గారికి కూడా అన్నబిడ్డ ఉన్నది. కనీసం ఆమెకు అలా ఉండదు. ఆమె పోయస్ గార్డెన్లో ఎవరి మానిటరింగ్లో ఉందండి? పోయస్ గార్డెన్ జయలలిత గారు, శశికళ. మరి ఇక్కడ కూడా శశికళ మానిటరింగ్లోనే ఉంది. ఇక్కడ శకుని సంతోష్ వాళ్ళ అమ్మ పేరు శశికళనే కదా. ఈ శశికళ కరీంనగర్ నుంచి రిమోట్ ఆపరేట్ చేస్తుంది కదా. తెలంగాణ శశికళ అంటారు మీరు. వాస్తవం అది. తెలంగాణ శశికళ అనడం ఏంది? అది వాస్తవం. ఓకే. అంటే ఇక్కడ ఎంత తెలివి కళ్ళతనమైనా ఏదైనా ఇంటి దొంగని ఈశ్వరుడు గుర్తుపట్టాడు అన్నట్టు తన నీడ అనుకున్న నీడల్నే కట్టప్పలు ఉంటారు. జయలలిత అక్కడ అట్లనే జరిగింది కదా. కేర్ టేకర్గా వచ్చింది, ఫోటోగ్రాఫర్గా వచ్చింది, జయలలితనే లేపేసింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. ఎందుకులే పాపం అంటే అట్లా ఎందుకులే కాదు, ఆ ప్రమాదం ఉంది అని అంటున్నా నేను. ఇప్పుడు కనడం కాదు, కవిత ఇప్పుడు అంటుంది. నేను 2015 నుంచే అంటున్నా. నేను అంటుంటే ఆ ప్రమాదం కవితకే వచ్చేసింది కదా, వచ్చే బయటకు వచ్చింది కదా. మరి ఆ లెటర్ నేను బయట పెట్టలేదు అని కవిత అంటది, మేము పెట్టలేదని వాళ్ళు అంటారు. అదేమన్నా పతంగా? ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకురికి ప్రజలలో పడడానికి మీ మీడియాకి వచ్చి చేరడానికి పతంగా? కవిత లెటర్ ఏమన్నా వస్తుంది? పతంగ అయితే కాదు కదా. గాల్లో వదిన పతంగ అయితే మీడియాకి వచ్చి చేరిందా? థ్యాంక్ యూ అండి. చాలా చాలా సుదీర్ఘంగా మనం విషయాలు ఇంకోసారి చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.